స్ట్రక్చర్ గురించి మీరందరూ కూడా మీరు నోట్ చేసుకోండి, మీ బ్రెయిన్ లో కూడా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే కంపెనీ ఇందాక నాతో నిన్న మొన్నటి నుంచి ఎండి గారు డిస్కస్ చేసింది ఏంటంటే, ఈ సంవత్సరం మన ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా సో బ్రేక్ ఈవెన్ దాటితే చాలు. అంటే కంపెనీ బ్రేక్ ఈవెన్ దాటితే, ఎందుకంటే ప్రతి కంపెనీకి 3 దశలు ఉంటాయి. ఒకటి ఫార్ములేషన్ దశ, ఆ టైంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఒక కంపెనీ నిలదొక్కోవడానికి 1 సంవత్సరం పడుతుంది. రెండోది మొమెంటం దశ, ఎదుగుతున్న దశ. ఇక మూడోది బూమ్ స్టేజ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆపలేరు అనమాట. సో కాబట్టి అంటే ఈ ఫార్ములేషన్ దశలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ తట్టుకొని దాదాపుగా 1 year నుంచి ఏ విధమైనటువంటి రిటర్న్స్ కంపెనీకి ఉన్నా లేకపోయినా సో నాన్ ప్రాఫిటబుల్ గా ఉంటూ అందరికీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజన్ ఏదైతే ఉందో, మన హెల్త్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి చేరాలని ఒక గొప్ప బ్రాడ్ మైండ్ తోని సో ఆయన ఈ ప్రాజెక్ట్ ని మనం అందరికి అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రెవెన్యూ షేరింగ్ ఎన్హాన్స్ చేసి ఎన్హాన్స్డ్ రెవెన్యూ షేరింగ్ సిస్టమ్, సో అదే విధంగా టైం బౌండ్ రివార్డ్స్, పర్మనెంట్ రివార్డ్స్ ఎలాగో ఉంటాయి, టైం బౌండ్ రివార్డ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు చేంజ్. సో మీ లైఫ్ స్టైల్ మారాలి అనుకుంటే మీరు మారాలి. సో మార్పు కావాలంటే ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, తీర్పు అద్భుతంగా వస్తుంది. సో మనం మారకంటే మనకి సీతాకోక చిలుకలాగా మంచి బటర్ఫ్లై లాంటి లైఫ్ కావాలి అనుకుంటే ఎట్లా వస్తుంది? సో కాబట్టి మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనం చేంజ్ అవ్వాలి. సో వెన్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ అప్రోచ్. మీ లైఫ్ స్టైల్ మారాలంటే మీ అప్రోచ్ మారాలి. మీరు అప్రోచ్ మారకంటే మీరు ఉన్న చోటే ఉండిపోయి నా జీవితం మారాలి అనుకుంటే మారుతుందా? మారదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాట్ ఈస్ ఆయిజింగ్, సో వాట్ ఈస్ ది మిషన్ ఆఫ్ ఆయిజింగ్, వాట్ ఈస్ ది విజన్ ఆఫ్ ఆయిజింగ్ అనేది పూర్తిగా మమైకమై విని తద్వారా మీ జీవితాన్ని ఆవిష్కరించుకొని మీ జీవితం మారాలని అనుకుంటున్నారా? ఆవిష్కరించిన విధంగా మీరు సపోర్ట్ చేస్తే మంచి ఆదాయం, మంచి భవిష్యత్ కావాలా? అయితే ఇది మీకోసం వచ్చిన అవకాశం. ఇది సాధారణ బిజినెస్ కాదు, ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇది ఒక హెల్త్ రెవల్యూషన్. వెల్కమ్ టు ఆయిజింగ్ హెల్త్ కేర్, హెల్త్, వెల్త్, విజ్డమ్. ఈ రోజు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలు డయాబెటిస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, ఒబేసిటీ, జీవనశైలి వ్యాధులు ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మరి పరిష్కారం ఆయిజింగ్ తీసుకొచ్చింది. ఇంటిగ్రేటెడ్ నాన్ సర్జికల్ హెల్త్ కేర్ సిస్టమ్, అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, తత్వ, హోలిస్టిక్ మైండ్ థెరపీ ఒకే వేదికపై సంపూర్ణ ఆరోగ్య పరిష్కారం. ఈ ఆరోగ్య ఉద్యమంలో మీరు కూడా ఒక నాయకుడిగా మారవచ్చు. ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ గా డాక్టర్స్ మరియు పేషెంట్స్ మధ్య వారధి కమ్యూనిటీ, హెల్త్ లీడర్, డిజిటల్ హెల్త్ కేర్ గైడ్. మీరు ఒక్కరే కాదు, మీరు ఒక టీం ను నిర్మిస్తారు. మీ టీం మరో టీం ను నిర్మిస్తుంది. ఇలా ఆరోగ్యం, నాయకత్వం, ఆదాయం దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఆయిజింగ్ లో మీకు 1 కాదు 5 రకాల ఆదాయం అవకాశాలు: డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, టీమ్ లీడర్షిప్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, పేషెంట్ కన్సల్టేషన్ బోనస్, ట్రీట్మెంట్ మరియు రీటైల్ ఇన్కమ్. సేవ చేస్తూ సంపాదించే అవకాశం. మీరు ఎవరైనా సరే, గృహిణి అయినా, రిటైర్డ్ ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా, బిజినెస్ వ్యక్తి అయినా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆయిజింగ్ మీకు అవకాశం ఇస్తుంది. మెడికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఆయిజింగ్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఉద్యోగం కోసం ఎదురు చూడరు, మీరు ఉద్యోగాలు సృష్టించే నాయకుడు అవుతారు. మీరు కేవలం సంపాదించరు. సో మెయిన్ మన కంపెనీ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే ఉంటుందండి. సో ఆపర్చునిటీ ఆల్వేస్ గ్రేట్. సో ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒకళ్ళ దగ్గర మనం ఉద్యోగం చేస్తూ వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళు చెప్పింది చేసే విధంగా మనం చేస్తుంటే సో మనకి జీతం వస్తుంది, బట్ జీవితం మాత్రం రాదు. సో ఇక్కడ మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ లోని మనం బ్రతుకుతూ 10 మందికి ఆపర్చునిటీని క్రియేట్ చేయడం ద్వారా మనకి జీవితాన్ని ఆవిష్కరించుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఉంటుంది. సో కాబట్టి ఆయిజింగ్ అనేది ఒక డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. సో మీరు మీ ఇంట్లో ఉండే సో హోమ్ బేస్డ్ ప్రాజెక్ట్, ఇంట్లో ఉండి చేసే ప్రాజెక్టే. దీనికి ఎక్కడ పడిపోయి దేశాలమ్మడి తిరగాల్సిన అవసరం కూడా లేదు.
మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు, అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్కి ఏం లోటు లేదు, అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్ అనేది అవసరమే. సో దాన్ని రెండు వైపులు పదునున్న కత్తి లాంటిది. దాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటే మీ జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికి మీరు బానిస అయిపోయారనుకోండి, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది తప్ప. అందుకనే రెండు వైపులు పదునున్నటువంటి కత్తి లాంటి ఆ మొబైల్ ఫోన్ మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఐజింగ్ హెల్త్ కేర్ అనే ఈ సంస్థ యాజ్ ఏ ఐజింగ్ హెల్త్ అడ్వైజర్ గా ఆపర్చునిటీని మీకు అందించడానికి ముందుకు వచ్చిందనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ ఇందులోకి రావడం వల్ల మన కంపెనీ ప్రొఫైల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. కంపెనీ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే, సో మేక్ ఇండియా యాజ్ ఎ హెల్దీ ఇండియా. ప్రతి ఇల్లు సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం దేశం కూడా హెల్దీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మిషన్ స్టార్ట్ చేశారనమాట. సో హెల్త్ ఇండియా మిషన్, మేక్ ఇండియా యాజ్ ఎ హెల్దీ ఇండియా అండ్ ఎంపవర్ ఇండియా విత్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. సో ఆ విధంగా ఈ మన విజన్ క్రియేట్ చేసుకున్నటువంటి కంపెనీ. సో ఈ కంపెనీ దాదాపుగా 8 సంవత్సరాలు R&D అంటే రీసెర్చ్ చేసి సో ఈ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరిగింది. దీని వెనకాతల చాలా ఒక కృషి ఉందన్నమాట. ఊరికే ఒక పెద్ద భవంతిని నిర్మించాలంటే దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి అనర్గళమైనటువంటి వెనకాతల చాలా కృషి ఉంటుంది. అలాంటి కృషితోని ఈ కంపెనీని నిర్మాణం చేశారు డాక్టర్ సో బి వెంకన్న బాబు గారు. ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ పర్సన్ అండ్ సివిల్ ఇంజనీర్ ఆల్సో. ఆయన దీన్ని వెనకాతల 8 సంవత్సరాలు కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్ గా బేసికల్ గా ఏంటంటే, సో ఫ్యూచర్ లో కూడా సో మనకేంటంటే టూరిజం, మెడికల్ టూరిజమ్స్ అని ఇతర దేశాల నుంచి భారతదేశం వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తా ఉన్నారు. ఇతర దేశాల్లో వైద్యం ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. మనం అనుకుంటాం ఇండియాలోనే ఎక్కువే అని అనుకుంటాం, కానీ ఇతర దేశాలతో కంపారిటివ్ గా చూస్తే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అందుకని చెప్పేసి మనలాంటి దేశాలకు వచ్చి ముఖ్యంగా మన హోలిస్టిక్ థెరపీస్ అంటే పంచకర్మ థెరపీస్ అని, అట్లాగే ఆయుర్వేద అని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి ట్రెడిషనల్ ఆయుర్వేద మెడికేషన్స్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఒక 6 నెలలు మన ఇండియాలో ఉండి వెళ్తా ఉంటారు. అలాంటి కోసం మనం ఈ డిజిటల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తా ఉన్నాం. ఈ మెడికల్ టూరిజం హాస్పిటల్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం. అలాంటి అద్భుతమైనటువంటి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మన దగ్గర అద్భుతమైనటువంటి సో డాక్టర్స్ ప్యానల్ ఉంది. ది గ్రేట్ డాక్టర్ చింతా రవీంద్ర గారు హోమియో స్పెషలిస్ట్. ఆయన దాదాపుగా రొమాటిక్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు 100 రకాలు ఉంటాయి. రొమాటిక్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్, సో గౌటు వ్యాధులు, జాయింట్ పెయిన్స్, సో ఫ్లోరోసిస్ వ్యాధులు, 100 రకాలుగా ఈ ఆర్థరైటిస్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ని ఆయన కనిపెట్టారనమాట హోమియోలో. సో ఆయన గొప్ప సైంటిస్టు. మన ఇండియన్ డాక్టర్స్ ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి డాక్టర్స్ ప్యానల్స్ కానీ చీఫ్ డాక్టర్ గా ఉంటున్నారు. సో ఆయన ఉద్దానంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి కిడ్నీలు వచ్చినటువంటి CKD క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మీద రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అట్లాగే సో మనకి ఉన్నటువంటి సుమారుగా 500 మంది డాక్టర్స్ ఉన్నారు. వివిధ రకాలకు సంబంధించినటువంటి హోమియోపతి, ఆయుర్వేద, అల్లోపతి అండ్ నియో ఆయుర్వేదలోని నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయన చీఫ్ డాక్టర్ గా మన సంస్థకి నిర్వహిస్తా ఉన్నారనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి చింతా రవీంద్ర గారితో పాటుగా ది గ్రేట్ సైంటిస్ట్ అండ్ IAS ఆఫీసర్ డాక్టర్ SM రాజు గారు ఫ్రమ్ కర్ణాటక, IAS ఆఫీసర్ కలెక్టర్ గా చేశారు బీహార్ లో. ఆ తర్వాత 30 సంవత్సరాలు మొక్కల మీద పరిశోధన చేసి MSc చేశారు. తర్వాత 2016లో నియో ఆయుర్వేద అని చెప్పి ఒక కొత్త ఆయుర్వేదాన్ని అంటే సో ట్రెడిషనల్ ఆయుర్వేదానికి మోడర్న్ సైన్స్ జోడించి తయారు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మెడిసిన్ అన్నమాట. ఇవి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, మొండి వ్యాధులు, అన్క్యూరబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ యాజ్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్, CKD ప్రాబ్లం, సో క్యాన్సర్ ప్రాబ్లం, పెరాలసిస్, డయాలసిస్ చేస్తున్న స్టేజ్ లో ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, సో ఇలాంటివన్నీ మొండి వ్యాధులు ఏవైతే ఉన్నాయో 170 రకాల మొండి వ్యాధులు, థైరాయిడ్ ప్రాబ్లం, వీటన్నిటికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి నియో ఆయుర్వేద అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఆయనకి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా మనం ఫ్రాంచైజ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తున్నాం మన ఐజింగ్ హెల్త్ కేర్ డిజిటల్ హాస్పిటల్ ద్వారా. ఆ తర్వాత అదే విధంగా మనకు హోమియోలోని సో పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉన్నటువంటి డాక్టర్ నజీమున్నిసా గారు విజయవాడ
హాస్పిటల్లోని వారికి ఎప్పుడు అందుబాటులో ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంటారు, ఆన్లైన్ లోని. డాక్టర్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ కర్ణాటక, సో మైసూర్లో ఉన్నారు ఆవిడ, బెంగళూరులో. సో ఆవిడ మనకి రోమన్ రిసోర్సెస్ మీద సో డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి, అమెరికాలో చదువుకున్నారు. సో మన ఇండియా మనకు ప్యానల్లో డాక్టర్, వన్ ఆఫ్ ది డాక్టర్. అదే విధంగా ది గ్రేట్ డాక్టర్, ఆయుర్వేద బ్రహ్మ, సో అపర ధన్వంతరి డాక్టర్ రామానుజాచారి గారు, సో రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ నల్గొండ ఆయుర్వేద మెడికల్ కాలేజీ అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో. ఆయన మనకు ఒక గొప్ప డాక్టర్ అనమాట. అదే విధంగా మన డాక్టర్ గాయత్రి దేవి గారు ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, సీనియర్ మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు. ఆవిడ మనకు హైదరాబాద్ హాస్పిటల్లోనే అందుబాటులో ఉన్నారు. ఇలా చెప్పుకుంటే చాలా మంది హాస్పిటల్లో మన డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి గొప్ప గొప్ప డాక్టర్లు. వీళ్ళందరూ మనకి మన మోటివ్ ఏదైతే ఉందో, మన మిషన్ ఏదైతే ఉందో చూసి వాలంటరీగా మన దాంట్లో సర్వ్ చేయడానికి, మన సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్యానల్ డాక్టర్స్ సుమారుగా 500-600 మంది ఉన్నారు అనమాట. 500 మంది పైబడి ఉన్నారు. సో అలాంటి డాక్టర్స్ ప్యానల్ ఉంది. అందులో గొప్ప డాక్టర్ చింతా రవీంద్ర గారు మన విజయవాడ వాస్తవ్యులు, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆయన గురించి మనం హోమియో డాక్టర్ అనుకుంటాం. హోమియో అంటే మీకు దాని తెలియదు. ఆయన గురించి మనం తెలుసుకోవడానికి వీడియో ఒకసారి వినండి. Dr. Chinta Ravinder recently retired as Scientist 4 from Central Council for Research in Homeopathy under Ministry of Ayush, Government of India. He has executed 25 crores worth of public health related research projects during 33 years of his research journey. He has presented more than 100 scientific papers in various national and international conferences. He has authored many publications of Central Council for Research in Homeopathy and was associated with Homeopathic COVID-19 novel vaccine clinical trial. He was the member of many important communities of Government of India and resource person for many reorientation training programs and continuous medical education programs. He is currently working on a burning public health issue of chronic kidney disease in Uddana and Ekonturu regions of Andhra Pradesh state. He is also working on cancer in collaboration with an international cancer biologist, immunogenetist and molecular pathologist, Dr. Peter H.K. from London, UK. Services to the patients through a network of 25 online clinics through the organizations Messrs. SSB Universal Homeopathy and Messrs. SSB Global Welfare Trust. Presently, he is executing an important individual and families preventive and promotive healthcare program on a large scale by enrolling 1 lakh persons under the program. He has received 48 national, international awards. Dr. Chinta Ravinder. విన్నారు కదండి. సో మన చింతా రవీంద్ర గారికి దాదాపుగా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో 73 రకాల ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. సో ఆయనకున్న డిగ్రీలు A to Z, A నుంచి Z వరకు అన్ని డిగ్రీలు ఉన్నాయి. అటువంటి గ్రేట్ పర్సనాలిటీ మన ప్యానల్ చీఫ్ గా ఉండడం మనకు గర్వకారణం అండి. అలాంటి డాక్టర్స్ తో మనం వైద్యం అందరికీ ఇంటి వద్దకే అందిస్తుంది. అది మనకు ఉన్నటువంటి ప్యానల్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి డాక్టర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళతో ప్రతి ఇంటింటికి వైద్యానికి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరే మనం అందిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఈ విధంగా మనం చేయటానికి ఈ డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. సో దానికి మనకు ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు మనం కొందరిని అడాప్ట్ చేసుకున్నామట. అందులో మిస్టర్ ఎల్వి సత్యనారాయణ, మైసెల్ఫ్ అండ్ డాక్టర్ రామిశెట్టి శ్రీరామూర్తి గారు. సో ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అండ్ సో పశుమర్తి మల్లికార్జునరావు గారు ఈజ్ ఏ బిజినెస్ అడ్వైజర్. సో ఆ విధంగా మనకు ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పాటుగా సో ఫస్ట్ టైం మన కంపెనీలోని వరికొప్పుల వెంకటేశ్వర గారు అని ఎక్సలెంట్ టీమ్ లీడర్ గా ఫస్ట్ ప్రమోషన్ తీసుకున్న వ్యక్తి. సో మనకి ఒక రోల్ మోడల్ అనుకోవచ్చు అనమాట. సో మీకు ఫిజికల్ ట్రైనింగ్ లో ఆయన గురించి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళందరి ద్వారా దాదాపుగా 16,000 మంది మన కమ్యూనిటీ బిల్డ్ అయింది ఈ సంవత్సరంలో. 16,000 మంది బిల్డ్ అయింది. అందులో సో ఐజింగ్ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్స్ అంటే దాదాపు మీకు సెకండ్ క్యాడర్ అనమాట. అంటే ఫస్ట్ డైనమిక్ టీమ్ లీడర్ అండ్ సెకండ్ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్. ఆ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్స్ గా వచ్చిన వాళ్ళు దాదాపుగా 30 మంది ఉన్నారండి. మోర్ దెన్ 30 మంది పైన. ఇక్కడ అందరు ఫోటో పెట్టట్లేదు, ప్లేస్ సరిపో. నెక్స్ట్ డైనమిక్ టీమ్ లీడర్స్ మోర్ దెన్ 500 ఉన్నారు. డైనమిక్ అంటే 5 కంప్లీట్ చేసిన వాళ్ళు డైనమిక్ టీమ్ లీడర్ అంటాం. వాళ్ళు మోర్ దెన్ 500 పీపుల్ ఉన్నారనమాట.
సో అందరి ఫోటోలు ఇక్కడ ఒక ప్లేస్ సరిపోదు కాబట్టి చూపించలేదు. ఇట్లాగా కొన్ని వేల మంది మనకి కమ్యూనిటీలో వచ్చారు. అసలు వాట్ ఈస్ డిజిటల్ కన్సల్టేషన్ అంటే ఐజింగ్ చేస్తున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వీఆర్ ప్రమోటింగ్ ది కాన్సెప్ట్, వీఆర్ నాట్ సెల్లింగ్ ది ప్రొడక్ట్స్, వీఆర్ నాట్ సెల్లర్స్, వీఆర్ కాన్సెప్ట్ ప్రమోటర్స్. సో కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడం. సో పేషెంట్ హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. సో ఎక్కడ బాంబేలో, కర్ణాటకలో రకరకాల ప్లేసెస్ లో ఉన్నారు మన డాక్టర్స్ అందరూ. వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి పేషెంట్ వెళ్లాల్సిన పని లేదు, పేషెంట్ దగ్గరికి డాక్టర్ రావాల్సిన పని లేదు. ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా పేషెంట్ ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తాం. అదే విధంగా సో మనం ఇస్తున్న మెడిసిన్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. మన డైటీషియన్స్ మెడిసిన్ వేసుకున్నారా, దానికి అనుపానాలు వాడుతున్నారా లేదా, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నారు, లంచ్ ఏం తీసుకున్నారు, లంచ్ తర్వాత ఏం తీసుకోవాలి, ఇదంతా కూడా ఫాలోఅప్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. దాని ఐడియాలజీ ఏదైతే ఉందో ఇది ఒకసారి ఈ వీడియో వినండి. శస్త్రచికిత్స చేయమని సూచించారా? ఇప్పుడు మీకోసం ఐయూజింగ్ డిజిటల్ హాస్పిటల్ ఆన్లైన్ టెలి కన్సల్టేషన్. పేషెంట్ ప్రపంచంలో ఎక్కడున్నా ఐయూజింగ్ హెల్త్ అడ్వైజర్ రెఫరెన్స్ ద్వారా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పేషెంట్, హెల్త్ అడ్వైజర్, కోఆర్డినేటర్, ఎంబీబీఎస్ డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్, చీఫ్ డాక్టర్ అందరూ ఒకే వీడియో ఫ్రేమ్ లో ఉంటారు. పేషెంట్ వద్ద ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ను వైద్యులు వాటిని పరిశీలించి పూర్తి మెడికల్ హిస్టరీ తెలుసుకుంటారు. అవసరమైతే వైద్యులు తాజా మెడికల్ టెస్టులు చేయించమని సూచిస్తారు. పేషెంట్ తమకు దగ్గరలో ఉన్న ఏ ల్యాబ్ లోనైనా పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ ను యాప్ లో అప్లోడ్ చేయవచ్చు. ముందుగా ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాథమికంగా పరీక్ష చేస్తారు. తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాధిని విశ్లేషిస్తారు. చివరిగా చీఫ్ డాక్టర్ పూర్తి హిస్టరీ ఆధారంగా 10-15 నిమిషాల్లో చికిత్స నిర్ణయం తీసుకుంటారు. ఐయూజింగ్ చికిత్స సమగ్ర నాన్ సర్జికల్ చికిత్సా విధానం. లక్షణాలను మాత్రమే కాదు, వ్యాధి మూల కారణాన్ని చికిత్స చేస్తాము. ఐయూజింగ్ లో చికిత్స కోసం 3 రకాల మందులు ఉపయోగిస్తాము. ఆధునిక వైద్యం, అలోపతి. నిర్ధారణ, కంట్రోల్, మానిటరింగ్ కోసం. ఆయుర్వేద మందులు, ఆయుర్వేద. శరీర శుద్ధి, అవయవ బలం మరియు సహజ హీలింగ్ కోసం. హోమియోపతి మందులు, హోమియోపతి. వ్యాధి మూల కారణం సరిచేయడానికి. శస్త్రచికిత్సలో ఒకేసారి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఐయూజింగ్ లో చికిత్స తక్కువ ఖర్చుతో నెలవారీగా ఉంటుంది. ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ఐయూజింగ్ డిజిటల్ హాస్పిటల్లో అన్ని ఆన్లైన్ కన్సల్టేషన్లు తప్పనిసరిగా ఐయూజింగ్ హెల్త్ అడ్వైజర్ ద్వారా మాత్రమే బుక్ చేయాలి. ఐయూజింగ్ డిజిటల్ హాస్పిటల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ ఐయూజింగ్ హెల్త్ అడ్వైజర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అడ్వైజర్ ద్వారా కాకుండా బుక్ చేసిన అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ కావు. సరైన వైద్యం కోసం ఐయూజింగ్ హెల్త్ అడ్వైజర్ ను సంప్రదించండి. ఐయూజింగ్ డిజిటల్ హాస్పిటల్ ప్రపంచంలో ఎక్కడున్నా శస్త్రచికిత్స లేకుండా 3 విధాల మందులతో మూల స్థాయి చికిత్స తక్కువ ఖర్చుతో ఇంటి నుంచే. సో అర్థమైంది కదండి. ఆ విధంగా మనకి ఇంటి వద్దకు వైద్యాన్ని అందించే ఒక ప్రక్రియ అనమాట. దీన్నే డిజిటల్ కన్సల్టెన్సీ అంటారు. సో దీనికి 2 రకాల వైద్యాలు, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అండ్ రివర్సల్ ట్రీట్మెంట్. నియో ఆయుర్వేద. ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అంటే చెప్పారు కదా మీకు, ఆయుర్వేద, హోమియో, అలోపతి 3 రకాల వైద్యాల్ని ఇస్తారు. సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే జనరల్ గా సమస్య సర్ప్రెస్ చేస్తారు. బీపీ ఉంది, 20 సంవత్సరాల బట్టి బీపీ మాత్రలు వేసుకుంటాం కానీ మన బీపీ కంట్రోల్లో ఉంది. అలా కాకుండా ఆ మూలం ఏదైతే ఉందో దానికి రీజన్, ఆ రీజన్ మీద దాన్ని రూట్ కాజ్ అంటారు. ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ మీద సమీకృత వైద్య విధానాన్ని అందించి సో మనం తగ్గిస్తారు. ఇంకోటి రివర్సల్ ట్రీట్మెంట్ అనమాట. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అన్క్యూరబుల్ డిసీజెస్, వాటికి నియో ఆయుర్వేద ఇస్తారు. ఇకపోతే ఇందులోకి రావాలంటే ఇది ఒక ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ఆల్వేస్ గ్రేట్. సో ఇక్కడ మీరు జనరల్ గా నేను ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. సో ప్రీ యూనివర్సిటీ అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ 3 సంవత్సరాలు చదవాలి, ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా అయినట్టుంది. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత మీకు డిగ్రీ చేతిలో పెడతారు. చేతిలో పెడితే యూనివర్సిటీ నుంచి రాగానే రాబాబు నీకు ఉద్యోగం ఉందని ఎవరైనా ఇస్తారా? ఎవరు. సో ఉద్యోగం చేయడానికి ఒక డిగ్రీ అనే ఒక అర్హత ఇస్తారు. అక్కడ 5 సంవత్సరాలు చదువు కొంటారు.
చదువుకోవడం కాదు, చదువుకుంటారు. అంటే ఫీజులు కట్టి చదువుకుంటారు. అలా కొన్ని మీరు డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే ఎవరు మీకు ఉద్యోగాలు ఏం పిలిచి ఇచ్చేరు. దానికి ఎన్నో కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక్క 5 సంవత్సరాలు మీరు ఒక సిస్టమేటిక్ గా పనిచేయండి. నాట్ లెస్ దెన్ 10 crores సంపాదించుకునే ప్రాజెక్ట్ కేవలం 2,700 రూపాయలతో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో 1000 సంపాదించాలంటే లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టి వ్యాపారం చేయాలి. షాప్ ఉండాలి, షట్టర్ ఉండాలి, మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉండాలి. కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటే లక్షల్లో పెడితే వేలల్లో లాభాలు వస్తాయి. ఇక్కడ జస్ట్ 2,700 పెడితే లక్షల్లో కోట్లలో మీరు రెవెన్యూ తీసుకునే ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. సో దీనికోసం మన దగ్గర జనరల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆయిసింగ్ డిజిటల్ అడ్వైజర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేవైసీ సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ అప్లైన్ అనే చేసి పెడతారు. మన వెబ్సైట్ లోకి వెళ్ళి www.aising.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు సో అడ్వైజర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అలా చేయడానికి మీ కేవైసీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, మీ ఫోటో, ఈ 4 సబ్మిట్ చేసి మీరు 2,700 రూపాయలు మన స్కానర్ ద్వారా కంపెనీకి పంపిస్తే మన కంపెనీలో జనరల్ మెడిసిన్స్ ఒక 12 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రాబోతా ఉన్నాయి. ఈ 12 రకాల మెడిసిన్స్ ఇవి నాట్ ఫుడ్ సప్లిమెంట్స్ కాదు. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొపరేటరీస్ తో చేసినటువంటి మెడిసిన్స్. నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఓన్లీ మెడిసిన్స్ మీదే నెట్వర్క్ ని బిల్డ్ చేసినటువంటి సంస్థ ఐజింగ్ హెల్త్ కేర్. చాలా కంపెనీలు అలోవెరా, గ్యాండర్మా, స్పిర్లోనా ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఫుడ్ సప్లిమెంట్ అంటే న్యూట్రిషన్స్ అన్నమాట. మన శరీరానికి న్యూట్రిషన్ కొరవడితే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈ న్యూట్రిషన్ సూక్ష్మ పోషకాలు మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం అంటారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటారు అవి. కానీ ఇక్కడ జనరల్ మెడిసినల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆయుర్వేద కాంబినేషన్ తో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఒక 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో సూక్ష్మంగా చెప్తాను మీకు. ఇక్కడ సి భక్తార్న్ అనే ఒక అద్భుతమైనటువంటి నేచర్స్ అమేజింగ్ హెల్త్ ఎన్హాన్సర్ ఇది నథింగ్ బట్ అమృతం అన్నమాట. చావును కూడా చంపేసే ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఈ చెట్టు పళ్ళుని ఏ రైతు పండించడు. ఇది హిమాలయ పర్వతాల్లో -40 degrees లో లడక్ అనే ప్రాంతంలోని మంచు కొండల్లోని భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి భూమిలో ఉన్నటువంటి భూసారాన్ని, సహసిద్ధమైన భూసారాన్ని తీసుకొని మనకి ఈ మంచు కురిసే సమయంలోనే ఈ పంట బాగా పండుతుంది. ఈ పంటలో వచ్చినటువంటి ఈ ఫ్రూట్స్ లోని చెప్పుకోవాలంటే ఒక మనిషికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న స్థూల పోషకాల నుంచి సూక్ష్మ పోషకాలుగా మనకు కావాల్సి ఉంటుంది అనమాట. ఆ పోషకాలు అన్ని కూడా దాదాపుగా 196 రకాల సూక్ష్మ ఓన్లీ ప్రోడక్ట్ హ్యావింగ్ మోర్ దెన్ 196 న్యూట్రాసూటికల్స్ ఇన్ ది ప్రోడక్ట్. కేవలం ఒకే ఒక చెట్టు పండులో 196 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఒకే ఒక పండు. ఇది తీసుకుంటే ఇది నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్. ఒక సమీకృత ఆహారం. మన శరీరానికి ఆహారం ద్వారా మనకు లభించాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అన్ని అందులో ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం కరెక్ట్ ఫుడ్ కాదు కాబట్టి మనం తీసుకునే ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, కెమికల్ ఫుడ్, డెడ్ ఫుడ్, మృతాహారం తీసుకుంటున్నాం, కుక్కుడు ఫుడ్ తీసుకుంటా ఉన్నాం, సాల్టెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. దీనివల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ చాలా ఉన్నాయి. దానివల్ల ఇందులో ఆ అన్నిటిని భర్తీ చేసి ఆ డెఫిషియన్సీని భర్తీ చేసే 196 రకాల పోషకాలు ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ అంటే మనం తీసుకున్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ అన్ని ఎమినో యాసిడ్స్ గా మారి మన శరీరం డిటాక్సిఫై కాకుండా సో శరీరంలో ఉన్న అంతర్భాగాలు డ్యామేజ్ కాకుండా కాపాడి ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఎమినో యాసిడ్స్, బీటా క్యారోటిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా అతి కీలకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. omega-3, omega-6, omega-7, omega-9 అనే ఈ ఫ్యాటీ యాసిడ్స్ లిపిడ్ ప్రోటీన్ అంటారు. ఈ లిపిడ్ ప్రోటీన్ మన శరీరం మేడ్ ఆఫ్ లక్షల కోట్ల కణాలతో నిర్మాణం జరిగింది. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు కూడా లక్షల కోట్ల కణాలతో నిర్మాణం జరుగుతుంది. ప్రతి కణం అనేది ఒక పవర్ హౌస్ అనమాట. ఆ పవర్ హౌస్ లో మనం తిన్న ఆహారం అంతా కూడా సో జీవక్రియ జరిగి మన శక్తికారకాలుగా మారుతుంది. ఆ పవర్ హౌస్ ని ఎప్పుడు రక్షించడానికి సో మెంబ్రాన్ అంటే కణకవచం ఉంటుంది అన్నమాట 3 పొరల్లో. ఆ కణకవచాన్ని నిర్మించడానికి కావాల్సిన omega-9 ఈ ఫ్యాట్ అనేది లిపిడ్ ప్రోటీన్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా ప్రతి కణాన్ని కూడా రక్షిస్తుంది ఈ ఒమేగా ఫ్యాట్ లిపిడ్ ప్రోటీన్. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి.
అందులో ఒమేగా 7 అనేది ఎక్కడ దొరకదు. అందులో కొలజిన్ అనే పదార్థం ఉంటుంది. మన శరీరానికి రంగు, రూపం, అదే విధంగా మన శరీరానికి మాయిశ్చర్ ఇవన్నీ ఇచ్చే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అన్నమాట కొలజిన్ అనేది. సో ఇది ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతా ఉంటుంది జనరల్ గా. అది మళ్ళీ ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి మన శరీరం తీసుకున్న ఆహారం నుంచి లభించదు. కాబట్టి ఇందులో మనకి కొలజిన్ అనేది బాగా ఉంటుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అమృతం అని చెప్పొచ్చు అనమాట. 90s లోని అంతరిక్షంలోకి ర్యాకెట్ లో వెళ్లే ఆస్ట్రోనాయిడ్స్ అక్కడ ఫుడ్ తినడం కుదరదు కాబట్టి దీని ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న క్యాప్సిల్స్ లో పెట్టి అక్కడ ఇస్తే ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఒక శరీరం, ఒక మనిషి ఆహారం తీసుకుంటే ఎన్ని పోషకాలు ఉండాలో అన్ని అందులో ఉంటాయి. కాబట్టి జస్ట్ ఒక క్యాప్సిల్ తో ఇచ్చే అంతరిక్షంలోకి ఆస్ట్రోనాయిడ్స్ పంపిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని సో ఇది వాడుకోవడం వల్ల చాలా ఇంట్లో ప్రతి వ్యక్తికి డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. డయాబెటీస్, బీపీ రెండు శంకు చక్రాల్లాగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటానే ఉంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళ రక్తం చిక్కగా మారిపోయి రక్త ప్రవాహం స్లోగా ఉండి హార్ట్ మీద ఒత్తిడి పెరగడం వల్ల బీపీ వస్తుంది. ఇందులోనే మనకి ఈ బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ లో మన ట్రైగ్లిజరైడ్స్ అంటాం, అవి సన్నగా ఉన్న రక్తనాళాల్లో అడ్డం పడి మనకి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చి పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాన్ని బ్లడ్ థిన్నర్ గా అంటే రక్తాన్ని పలచబెట్టడానికి ఇంగ్లీష్ లోని వేరే మెడిసిన్స్ ఇస్తా ఉంటారు. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం లాంగ్ రన్ లోని మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కానీ ఇది వాడుకోవడం వల్ల బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. రక్తం సజావుగా ప్రవహించడం వల్ల మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. బీపీ రాకుండా చేస్తుంది. అదే విధంగా ఇందులో గుగ్గులు కాంబినేషన్ ఉంది. మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జులు డెవలప్ చేస్తుంది. పునర్నవ కాంబినేషన్ ఉంది. ఆయుర్వేద పునర్నవ దాన్ని బతికిస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ సిబాక్టర్న్ అనే ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ నాభి తైలం, పంచి తులసి అనే 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ నాభి తైలం అనేది సో దాదాపుగా బాదం ఆయిల్, టీ ట్రీ ఆయిల్, సో మన ఎక్కువ సీసం ఆయిల్ అంటే నువ్వుల నూనె, క్యాస్టర్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇలా కొన్ని ఆయిల్స్ తీసి తయారు చేశారనమాట. ఈ ఆయిల్ ని మన బొడ్డులో వేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి బొడ్డు తల్లి ద్వారా మనకి ఆక్సిజన్ కానీ బొడ్డు ద్వారానే ఆహారం కానీ అందేది. సో తల్లి రక్తంలోంచి మనకి బొడ్డు ద్వారా మన శరీరంలో ప్రవేశించి రక్తం ద్వారా ఆహారం మనకి సరఫరా అవుతుంది అనమాట. అలాంటి ఈ నాడి మండల వ్యవస్థకి అనుసంధానం చేసినటువంటి బొడ్డులో రాత్రిపూట 4 చుక్కలు వేసి బొడ్డు చుట్టూ క్లాక్ వైజ్ గా మీరు లైట్ గా మసాజ్ చేస్తే 72,000 నాడులను అనుసంధానం చేసినటువంటి ఈ బొడ్డు చేయడం వల్ల ఈ నాడులన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి రక్త ప్రవాహం సజావుగా జరగడం వల్ల కమ్యూనికేషన్స్ కరెక్ట్ గా బాడీలో జరుగుతూ ఉంటాయి అనమాట. సో అదే విధంగా సో పంచ తులసి 5 రకాల రామ తులసి, కృష్ణ తులసి, సో ఇలాంటి లక్ష్మీ తులసి అని 5-6 రకాల తులసి ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తారు. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. అందుకని పూర్వం మన దొడ్లోని మన పెరట్లోని అందరూ తులసి కోట నిర్మించేవారు. ప్రతి ఇంట్లో తులసి వేస్తారు. ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని దాని అర్థం అనమాట. అందుకనే ఆ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటాం మనం. అలాంటి తులసి 5 రకాల తులసుల్ని ఎక్స్ట్రాక్ట్ తీసి ఇచ్చారు. ఇది మనం రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం పూట నాలుగు కింద 2 చుక్కలు వేసుకొని మనం తీసుకుంటే నాలుగు కింద ఉన్న సలైవా ద్వారా మన రక్తంలో ప్రవేశించి మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. సో బాడీని డిటాక్సిఫై చేస్తుంది, అంతర్భాగాలను శుద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో అదే విధంగా మనం వాటర్ ఎక్కడికైనా క్యారీ చేస్తే బాటిల్లో కూడా ఈ 4 చుక్కలు వేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. అలాంటిది ఈ నాభి తైలం అండ్ పంచ తులసి అనేది ఉంది. తర్వాత ఆర్థరైటిస్, ఇవాళ అందరికీ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి. దానికి కారణం చాలా, అంటే ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే ఫిజికల్ ట్రైనింగ్స్ లో మనం ఎక్కువ టైం అనమాట. నేను బ్రీఫ్ గా ఫాస్ట్ గా చెప్తున్నాను. ఆర్థరైటిస్ ఎందుకు వస్తాయంటే మనం సాల్టెడ్ ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నాం. మన రక్తంలో ఈ సాల్ట్ అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. శరీరానికి హైడ్రోక్లోరిక్ మన ఈ సాల్ట్ అనేది అవసరమే. ఈ సాల్ట్ అవసరమే, కానీ ఎంతవరకు అంటే రోజు 1500 మిల్లీగ్రామ్స్ అనమాట సోడియం క్లోరైడ్ అంటాం. సో 1500 మిల్లీగ్రాములు చాలు. ఈ 1500 మిల్లీగ్రాములు మనకి పండులో ఉంది, కాయలో ఉంది, దుంపలో ఉంది, ఆకులో ఉంది, ఆఖరికి నీటిలో కూడా సోడియం క్లోరైడ్ ఉంది. ఇది సరిపోద్ది. కానీ రుచి కోసం మనం అదనంగా సాల్ట్ జోడిస్తూ ఉంటాం. సో ఈ సీ సాల్ట్ వేసుకుంటాం. ఈ సీ సాల్ట్ వేయడం వల్ల రుచి తెలుస్తుంది. సో ఒక ముద్ద రుచిగా ఉందని ఎక్కువ తింటా ఉంటాం. ఇలా తినడం వల్ల సంవత్సరాల తరబడి మనం తిన్నటువంటి ఈ సాల్ట్ అంతా కూడా మన రక్తంలో ప్రయాణం చేసి ప్రతి కణక జాయింట్స్ లో, ఎముకలు జాయింట్స్ లో ఉన్నటువంటి జాయింట్స్ లో లూబ్రికేషన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ కూడా డ్రై అయిపోవడం జరుగుతుంది. దాన్ని కాక్స్1 అనే గుడ్ ఎంజైమ్ అంటాం. అది డ్రై అయిపోతుంది. అక్కడ కార్టిలేజ్ అనే మృదులాస్తి ఉంటుంది.
ఎక్కువగా ఎట్లాగంటే వర్షాకాలంలో మన తలుపులు బందుల మీద వర్షం చెమ్మ చేరితే తలుపులు బందులు రస్ట్ వచ్చి టైట్ అయిపోతాయి. దాని మీద మనం కొబ్బరి నూనె కాస్త ఆయిల్ వేస్తే లూబ్రికెంట్ గా అప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతాయి. అట్లాగే ఈ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ జాయింట్స్ లో ఉన్నటువంటి మృదులాస్ట్ డ్రై అయిపోయి సో విపరీతమైనటువంటి అన్బేరబుల్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి చాలా చాలా ఆపరేషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి క్రానిక్ అయిపోయాక. సో ఆ స్థితికి వెళ్ళకుండా ప్రైమరీగా ఉన్నప్పుడు మనం వెంటనే ఇంటర్నల్ గా ఈ క్యాప్సూల్స్ ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ తీసుకొని ఎక్స్టర్నల్ గా ఒక అద్భుతమైనటువంటి పెయిన్ ఆయిల్ అనమాట పైన లైట్ గా మనం లైట్ గా కాళ్ళు మోకాళ్ళు జాయింట్స్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మసాజ్ చేసుకుంటే లైట్ గా పెయిన్ తగ్గుతుంది అనమాట. ఇది ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యల మీద. నెక్స్ట్ నారీమ్యాక్స్. సో ప్రతి ఇంట్లో స్త్రీలకి ఏదో ఒక సమస్యలోని గైనికల్ మినిస్ట్రల్ డిజార్డర్స్ వస్తాయండి. చిన్న పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టాక్సిక్ ఫుడ్ తినడం వల్ల 9 ఏళ్ళకే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా వికసించకపోవడం వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల పీరియడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శాస్మోడిక్ పెయిన్ అనమాట, పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్, నొప్పితో కూడిన ఋతువు రావడం. సో వారానికి రెండు నెలలకు ఒకసారి పీరియడ్ రావడం, లేదా ఓవర్ బ్లీడింగ్ అవడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అదే విధంగా ఎర్లీగా ఋతువులు ఆగిపోతుంటాయి, ప్రీ మినిస్ట్రేషన్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వాళ్ళకి వేరే వేరే సమస్యలు వస్తాయి. హాట్ ఫ్లాష్, ఒళ్ళంతా ఆవిరి రావడం, అగ్రెసివ్నెస్, చిరాకు, కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా పిసిఓడి ప్రాబ్లం, పిసిఓఎస్ ప్రాబ్లం, ఇట్లాంటి గైనికల్ మినిస్ట్రల్ డిజార్డర్స్, కొందరికి లుకోమోనరీ అంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది అనమాట. ఇలాంటి సమస్యలన్నిటికీ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ 30 రకాల మొక్కల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అనమాట. అద్భుతమైన అశోకారిష్ట, లోద్ర. సో ఇంతేకాకుండా ఇందులో అశ్వగంధ, శతావరి, శంఖపుష్పి ఇలాంటివి 30 రకాల ఆయుర్వేదిక్ కాంబినేషన్స్ అన్ని ఇచ్చారనమాట. ఇది మన ఈ పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్ కానీ, డిస్మోనేరియా, ఎమనోరియా, వీటన్నిటి మీద, స్త్రీల ఋతు సంబంధమైనటువంటి వాటి మీద ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇవి నెగ్లెక్ట్ చేస్తే, సో ఎవరైతే ఈ పీరియడికల్ ప్రాబ్లమ్స్ ని ప్రతి నెల 5 రోజులు బాధపడతారు, తర్వాత మళ్ళీ పక్కన పడేస్తూ ఉంటారు, ఆ సమస్య మర్చిపోతారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తారు, చివరికి గర్భాశయంలో గడ్డలు రావడం, సిస్టులు రావడం, సో అది క్యాన్సర్ గా దారి తీస్తుందని చెప్పేసి గర్భసంచి తొలగించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎర్లీగా గర్భాశయాన్ని తొలగించడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. అంటే మన లైఫ్ స్పాన్ లోనే ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, చాలా సమస్యలు, ఆస్టియోఆర్థరైటిస్ వస్తాయి. కాబట్టి అలాంటివి ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఆపరేషన్కి వెళ్లే బదులుగా ప్రివెంటివ్ గా అది వాడుకుంటే ఏ స్త్రీకి ఇటువంటి సమస్యలు రావు. నెక్స్ట్ డయాబెటిక్ టాబ్లెట్స్ అండి. సో ఇక డయాబెటిస్ అనేది మనం చెప్పక్కర్లేదు అనమాట. వన్స్ డయాబెటిస్ వచ్చే అందనుకోండి మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్లోనే కొన్ని సంవత్సరాల పాటు మన ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే డయాబెటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్. మన జీవన శైలి మారిపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్. డిసీజ్ వేరు, డిజార్డర్ వేరు. డిసీజ్ అంటే పరాన్న జీవుల వల్ల వచ్చేది అనే అంటువ్యాధులు అంటాం, దాన్ని మనం డిసీజ్ అంటాం. ఇది డిజార్డర్, శరీరం ధర్మం తారి తప్పడాన్ని డిజార్డర్ అంటాం. సో ఇన్సులిన్ సఫిషియెంట్ గా ఉత్పత్తి కాకపోవడం, సో దాని వల్ల మనకి ఇన్సులిన్ సపోర్ట్ లేకుండా గ్లూకోజ్ ను బాడీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి సో దాన్ని డయాబెటిక్ అంటాం. సో ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి సో మనం ఇంగ్లీష్ లో జనరల్ గా బయట నుంచి టాబ్లెట్స్, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటా ఉంటాం. కంటిన్యూస్ గా తీసుకున్నంతసేపు కంట్రోల్లో ఉంటుంది. అలా ఇయర్స్ టుగెదర్ మనం తీసుకోవడం వల్ల సో ఇతర సమస్యలు అండి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇలాంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి సమస్యలు, పాదాల సమస్యలు, ఇంకా పాదాలకి దెబ్బ తగిలితే వెంటనే గ్యాంగ్రీన్ గా మారిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటుంటే కంట్రోల్లో ఉంటుంది, బట్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ మనకు లాంగ్ టర్మ్ వాడడం వల్ల, దానికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల రెగ్యులర్ గా అవి వేసుకుంటేనే కంట్రోల్ ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా వాడడం వల్ల మనకి వేరే సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో దానికోసం మనం అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి చెట్టు, బెరడు, పువ్వులు, కాయలు, ఆకులు, రూట్స్ నుంచి తీసినటువంటి సో 30 రకాల కాంబినేషన్స్ తో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ అనమాట. 25 రకాల కాంబినేషన్స్. సో ఇందులో ముఖ్యంగా వేప ఎక్స్ట్రాక్ట్, వేప ఇన్సులిన్ ని ప్రేరేపిస్తుంది. కాకర ఎక్స్ట్రాక్ట్ ఇన్సులిన్ ప్రేరేపిస్తుంది. మెంతుల ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క, సో అదే విధంగా నేరేడు పండు ఎక్స్ట్రాక్ట్, నేరేడు పండు చెట్టు బెరడు బార్క్ నుంచి తీసినటువంటి మెడిసిన్ అనమాట. సో ఇది అంతా కూడా అతిమూత్రం, అతిదాహాన్ని తగ్గిస్తుంది. ఇట్లాగా అశ్వగంధ అంటే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక ఎలక్ట్రికల్ పవర్ లాంటిది. సో మనం ఇంట్లోని ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు అన్ని ఉంటాయి. సో స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఎక్కడో ఉన్న లైట్ వెలుగుతుంది. కరెంట్ లేదనుకోండి, సో మనం స్విచ్ చేసినా లైట్ వెలగదు. అంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక ఎలక్ట్రికల్ పవర్ లాంటిది. కానీ అది ఉన్నప్పుడే మన సిస్టమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మన దేవుడు ఇచ్చిన సిస్టమ్స్, ఇమ్యూన్ సిస్టమ్, మెటబాల్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్,
టోటల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలంటే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టాబ్లెట్స్ వల్ల మనకి షుగర్ సహజసిద్ధంగా నియంత్రణలోకి ఉంటుంది. ఫ్యూచర్ లో ఇన్సులిన్ డిపెండెంట్ గా మారకంట. సో ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటే కొంతకాలానికి మీరు సో ఇన్సులిన్ డిపెండెంట్ గా మారిపోతారు. బట్ ఇక్కడ ఆ అవకాశం రాదనమాట. సో ఈ టాబ్లెట్స్ ద్వారా మనం షుగర్ ని నియంత్రించుకుంటూ ఉంటే ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ కావు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు ఆయిజింగ్ ఫైల్స్ కంప్లైంట్. ఎక్కువ మంది చాలా మంది సిట్టింగ్ జాబులు, టైలర్స్, కంప్యూటర్ దగ్గర గంటల తరబడి కూర్చున్న వాళ్ళు, బళ్ళు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి, సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి సో మీకు భయంకరమైనటువంటి ఫైల్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనమాట, నరకం అనమాట. సో దానికి ఒక్క 15 రోజుల కోర్స్ అనమాట. సో ఈ టాబ్లెట్స్ వచ్చి మీకు 5 రోజులే వస్తాయి టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ ఇందులో రెడ్ క్యాప్సూల్ రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. మిగతా వైట్ ట్రాన్స్పరెంటెడ్ క్యాప్సూల్స్ పూటకు 2 చొప్పున రోజు మూడు పూటలు వేసుకోవాలి. రోజుకు 6, 5 6 30 + 5 35 టాబ్లెట్స్ అనమాట. 5 రోజులకి ఒకటి బాక్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 5 రోజులు, తర్వాత మళ్ళీ 5 రోజులు, కంటిన్యూస్ గా 3 5 15 రోజుల పాటు మీరు క్యాప్సూల్స్ వాడితే మీకు సమూలంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అనేది కూడా కంప్లీట్ గా పోతాయి. ఒకవేళ హెమరాయిడ్ ఏదైనా ఉండి బ్లీడ్ అవుతుంటే అది ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అంతా అందులో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి పోయి మీకు మొత్తం హీల్ అయిపోతుంది అనమాట. అట్లాంటి అద్భుతమైనవి. తర్వాత మీకు హెయిర్ టానిక్, హెయిర్ ఆయిల్ 2 ఉన్నాయి. ఇది మెడిసినల్ ప్రొడక్ట్స్ అనమాట. పాల్స్ ఏదైతే ఉందో జింక్ లోపం వల్ల, ఎక్కువ కెమికల్ షాంపూలు వాడడం వల్ల తల వెంట్రుకలు మొదల్లో కుళ్ళిపోయి వెంట్రుకలు రాలిపోతా ఉంటాయి. సో కేవలం ఏవో షాంపూలు చూపించేసి ఆ షాంపూలు వాడేస్తే తల ఊడిపోదు అనుకోవడం భ్రమండి. సో షాంపూ అనేది, కెమికల్ షాంపూలు వాడడం అనేది అడ్వైజబుల్ కాదు. ఎప్పుడైతే మనం 50 ఏళ్ల క్రితం కుంకుడు క్యాండీ సోప్ నట్స్ వాడేవాళ్ళం, సో ఎప్పుడైతే మన జీవితాలకు షాంపూలు వచ్చినాయో అప్పుడు తల వెంట్రుకలు రాలిపోవడం మొదలైంది. ముఖ్యంగా కారణం షాంపూలే. కెమికల్ షాంపూలు వాడడం వల్ల తల వెంట్రుకలు మొదల్లో ఆ కెమికల్ అవశేషాలు ఉండిపోయి తల వెంట్రుకలు కుళ్ళి ఊడిపోతూ ఉంటాయి. సో దాన్ని నివారించడానికి మనకి సో కొన్ని రకాల ఆయిల్స్ తో తయారు చేసినటువంటి, ఇందులో సీసమ్ ఆయిల్, బాదం ఆయిల్, టీ ట్రీ ఆయిల్, సో అద్భుతమైనటువంటి క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలాంటి కొన్ని ఆయిల్స్ కలిపి తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఉంది. ఇది రాత్రిపూట మనం పెట్టుకొని తలకి స్క్లాప్ అంతా అప్లై చేసి లైట్ గా ఫింగర్స్ తో మసాజ్ చేసి ఒక 12 గంటలు వదిలేసి రెండో రోజు మనం ఇచ్చిన షాంపూ ఏదైతే ఉందో హెర్బల్ షాంపూ, ఈ షాంపూ గుంటకలగరాకు ఇలాంటి వాటితో చేసినటువంటి షాంపూ అనమాట. ఈ షాంపూతో వాష్ చేసుకోవాలి. వాష్ చేసినప్పుడు కూడా క్లియర్ గా మనం ఆ స్క్లాప్ అంతా కూడా నొరగొచ్చేలాగా మనం చేసుకొని అలా చేసుకోవాలి. అలా వారానికి 2 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సాగుతుంది. ఒకవేళ ఏదైనా లూజ్ హెయిర్ ఏదైనా ఉంటే అది ఊడిపోతాయి. సో కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే సో మనం రోజు ఈ కెమికల్స్ వాడడం వల్ల లూజ్ అయిపోయి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఊడిపోతే కొత్త హెయిర్ వస్తుంది అనమాట. సో అలాంటి అద్భుతమైన హెయిర్ టానిక్, హెయిర్ ఆయిల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత మనం చెప్పుకుందాం అండి. సో ఏదో ఒక ఈ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మన ప్రొడక్ట్ ట్రైనింగ్ లో ఇంకా డీటెయిల్ గా మీకు ఎనాటమీ గురించి కూడా నాకు తెలిసినంత వరకు చెప్పి సో ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తా మనం చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు 2700 రూపాయలు పే చేసి మీ కేవైసీ సబ్మిట్ చేసి సో మీరు ఆయిజింగ్ డిజిటల్ అడ్వైజర్ గా మీరు ఒక కోడ్ నెంబర్ తీసుకుంటే మీకు రిజిస్టర్ నెంబర్ ఇస్తుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్ కి రిజిస్టర్ నెంబర్ తో సహా. సో కంగ్రాచులేషన్స్, మీరు ఆయిజింగ్ లో డిజిటల్ అడ్వైజర్ గా రిజిస్టర్ కాబడ్డారు, మీ రిజిస్టర్ నెంబర్ అని మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొందరు డిజిటల్ కన్సల్టేషన్ తీసుకురావడం ద్వారా ఆ మ్యాన్ పవర్ మల్టిప్లై 9 లెవెల్స్ కి మీ టీము అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఎంతమందినైనా రిక్రూట్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో ఆ విధంగా చేస్తుంటే మీ ఫస్ట్ లెవెల్ నుంచి 9వ లెవెల్ వరకు కూడా మీకు అడ్వైజర్ రెఫరల్స్, అంటే మీరు అడ్వైజర్ గా వచ్చి మరొక అడ్వైజర్ రెఫర్ చేస్తే, ఆ అడ్వైజర్ మీరు రెఫర్ చేస్తే టోటల్ గా 9 లెవెల్స్ లో, అంటే 8వ లెవెల్, 7వ లెవెల్, 6వ లెవెల్, ఇలాగా మీ డౌన్ లో ఉన్న 9 లెవెల్స్ మీద టోటల్ గా మీకు వచ్చే కమిషన్ 31%. 31% అంటే అడ్వైజర్ రిఫరల్స్, ఓన్లీ అడ్వైజర్స్. మీరు అడ్వైజర్ గా వచ్చారు, మళ్ళీ అడ్వైజర్ రెఫర్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా చేస్తే 9 లెవెల్స్ మీద మీకు టోటల్ గా 31%. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా వస్తుంది. ఫస్ట్ లెవెల్ ఎంత, సెకండ్ లెవెల్ ఎంత చెప్తాను. సో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్లో 5 ఉంటారు, సెకండ్ లెవెల్లో 25, 125 ఇలా కొన్ని వేల మంది వస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతి నెల ప్రోడక్ట్ ఎంత కొనాలని కండిషన్ గానీ ఏమీ లేదు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్,
సో ఎవరిని బలవంతంగా కొనమని చెప్పే పద్ధతి లేదు మన దగ్గర. కానీ ఆ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ వేలాది మంది ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటే, మీరు కొనుక్కుంటే మీకు అందరికి 10% డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి మీద. అది కాకుండా మీరు కొనుక్కుంటే డైరెక్ట్ గా దాని మీద మీకు రీపర్చేజ్ కమిషన్ 10% వస్తుంది. మీ టీంలో వాళ్ళు కనుక కొంటే దాని మీద 9 లెవెల్స్ మీద మీకు 20% వస్తుంది. అర్థమైందండి? సో నెక్స్ట్, పేషెంట్ ని డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించారు. డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద 300 రూపాయలే, కేవలం 300 రూపాయలు. నెల రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. స్లాట్ బుక్ చేసుకొని 300 రూపాయలు పంపించగానే డాక్టర్ గారు లైవ్ లోకి వస్తారు. ఆ 300 రూపాయల మీద మీకు ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చే పర్సెంటేజ్ మీకు ఇస్తూ టోటల్ గా మీకున్న 9 లెవెల్స్ మీద డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో దాని మీద 17% వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఇక్కడ పేషెంట్ ట్రీట్మెంట్ ఒకరు ఇంటిగ్రేటెడ్ చేయించుకుంటారు, ఒకరు నియో ఆయుర్వేద చేయించుకుంటారు. ఇంటిగ్రేటెడ్ అయితే మినిమం 2000 నుంచి నెలకి 2000 3000 రూపాయలు ఉంటుంది. నియో ఆయుర్వేదం అయితే సో మీకు 15,000 రూపాయలు నెలకి ఉండొచ్చు అనమాట. ఇంటిగ్రేటెడ్ అయితే 2-3 నుంచి మాక్సిమం 5-6 వేలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు నెలకి ఇచ్చేది. ఆ బిల్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీద మీకు 9 లెవెల్స్ మీద మీకు 12% రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. 1,75,00,000 రివార్డ్స్ ఉన్నాయి మీకు 9 లెవెల్స్ మీద మీకు ఇచ్చే రివార్డ్స్, ఓన్లీ రివార్డ్స్ 1,75,00,000 రివార్డ్స్ ఉన్నాయి. ఇది బేసికల్ గా మనం 6 రకాల 7 రకాల బెనిఫిట్స్ అన్నమాట మీకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా. సో ఈ బెనిఫిట్స్ లో ఎవరికి ఎలా వస్తుంది ఏంటి, ఏం చేస్తే వస్తుంది. సో మనకి ఒక 5 లెవెల్స్ వరకు చెప్పుకుందాం. 9 లెవెల్స్ చెప్పాలన్న టైం సరిపోదు, కన్ఫ్యూజ్ అవుతారు. ముందు 5 లెవెల్స్ మీరు కంప్లీట్ చేశాక 6వ లెవెల్ కి ఆటోమేటిక్ గా ప్రమోట్ చేయబడతారు మీరు. ఆ లెవెల్ అంటే ఏంటండి, మనం నేరుగా చేసేదాన్ని ఫస్ట్ లెవెల్ అంటాం. మనం ఎంతమందినైనా చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఎవరినైతే డైరెక్ట్ గా చేస్తామో డైరెక్ట్ గా చేసింది మీకు ఫ్రంట్ లైన్ ఫస్ట్ లెవెల్ అంటాం. ఎంతమందిని చేయాలి, ఎంతమందినైనా చేయొచ్చు, నాట్ లెస్ దాన్ 5. కనీసం ఒక 5 చేయాలి మినిమం, మాక్సిమం మీ ఇష్టం. సో అలా 5 చేస్తే ఏమవుతుందంటే, ఏమంటే నేను 5 చేయాలా 2 చేస్తానంటే మీ ఇష్టం, అది చేయొచ్చు. కానీ 5 చేయడం వల్ల మీకు ఒక డైనమిక్ టీమ్ అనే ఒక డైనమిక్ టీమ్ లీడర్ అనే మీకు ఒక క్యాడర్ వస్తుంది. ఆ క్యాడర్ తో పాటు మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆడిటింగ్ డిజిటల్ అడ్వైజర్ అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు ఒక చోట మీరు ఒక నేమ్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే మీరు 5 కంప్లీట్ చేస్తారో కంపెనీ మీకు సో ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది, 5గురు కంప్లీట్ చేశారు, మీకు ఒక డైనమిక్ టీమ్ లీడర్ అన్నారు. కంపెనీ మీకు ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తుంది. మీకు ల్యాప్టాప్ బ్యాగ్ ఇక్కడ చూడండి, ఆ బ్యాగ్ మీకు కాంప్లిమెంట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చేసినటువంటి ఏదైతే ప్రతి ఐడి 2700తో మీరు ఎవరినైతే చేశారో సో ఆ దాని మీద మీకు 15% మీరు నేరుగా చేసిన దాని మీద వస్తుంది. ఎంతమందిని చేయొచ్చు, ఎంతమందినైనా చేయండి. కనీసం 5గురు చేయమన్నాం. 5గురు మీద ఒక్కో 50% అంటే ఒక్కో దాని మీద 405 రూపాయలు. 5గురు చేయడం వల్ల మీకు 2,025 రూపాయలు వస్తుందండి. అదే 10 మందిని చేస్తే 4,050 రూపాయలు వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంతమందిని చేస్తే ఒక ఐడి మీద 405 రూపాయలు, 5 ఐడీల మీద 2,025 రూపాయలు. ఇది ఒక రోజులో చేస్తారా, 2 రోజుల్లో చేస్తారా, వారం రోజులు చేస్తారా, మీ ఇష్టం. ఫాస్ట్ గా చేస్తే ఫాస్ట్ గా ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ తో పాటుగా ఎప్పుడు చేసినా మీకు 15 రోజులకు ఒకసారి 15, 16వ తారీఖు, 1వ తారీఖు పే అవుట్ రిలీజ్ అవుతుంది. సో ఏ రోజు చేసింది ఆ రోజు మీ అకౌంట్ లోకి పడిపోతుంది. సో రిలీజ్ మాత్రం 15 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎంత వేగంగా చేసుకుంటే అంత వేగంగా మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వేగంగా చేస్తే మళ్ళీ మీకు అడిషనల్ రివార్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే టైం బౌండ్ రివార్డ్స్, దాని గురించి చెప్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ మీకు టీమ్ అంటే మీ కింద వాళ్ళు, సో మీరు నేరుగా చేశారు, మీరు నేరుగా చేసుకుంటే 15%, మీరు చేసిన వాళ్ళు ఎవరినైనా చేస్తే వాళ్ళకి 15% ఇస్తారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ మీద మీకు 6% ఇస్తారు, ఓవర్ రైడింగ్ కమిషన్ అనమాట. అంటే మీరు చేసిన దాని మీద, నేరుగా చేసిన దాని మీద మీకు 15% ఇస్తారు. మీరు చేసిన వాళ్ళు చేస్తే దాని మీద మీకు 7% ఇస్తారు. కొంచెం ఎన్హాన్స్ అయిందండి, 7%. ఇది వరకు 5 ఉంది, 7 చేశారు, ఇప్పుడు 7% వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీకు
ఆ టీమ్ రెఫరల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది. సో ఇక ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి సార్ కొద్దిగా. ఇది అండి ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ అనే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు అండి. మీ ఇంటి ముందు ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ డిజిటల్ కన్సల్టెంట్, మీ రిజిస్టర్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎవరో వచ్చి ఏంటంటే డిజిటల్ కన్సల్టేషన్ అంటే మీ ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తామండి, గొప్ప వైద్యాన్ని, ఇంటిగ్రేటెడ్ వైద్యాన్ని అందిస్తాం, ఆయుర్వేద, హోమియో, అలోపతి ఇలా ఉంటుందని మీరు వాళ్ళు చెప్పొచ్చు అనమాట. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ సర్టిఫికెట్ మీకు ఈ డిజిటల్ నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు మీరు. సో నెక్స్ట్, సో ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది ఫస్ట్ లెవెల్లో 15% వస్తే, సెకండ్ లెవెల్లో అంటే మీకు ఫస్ట్ లెవెల్లో 5 ఉన్నారు, అదే కాపీ క్యాటింగ్ 5 5 25 మంది వచ్చారు అనుకోండి, 5 5 25 మంది వచ్చారు, లేదా 6 చేశారు, 7 చేశారు, మీ ఇష్టం. ఎంతైనా కనీసం మీరు 5తో మల్టిప్లై అవ్వాలి, మినిమం మ్యాండేటరీ అది. 5 5 25 వచ్చారు. సో మరి 5 5 5 చొప్పున చేయాలా అంటే ఇక్కడ కంపల్సరీ ఏం లేదు, కనీసం ఓ 2 చేస్తే చాలు. ఒక 2 5 చొప్పున 5 చొప్పున రావాలి. మిగతా వాళ్ళు ఒకళ్ళు 3 చేయొచ్చు, ఒకళ్ళు 6 చేయొచ్చు, ఒకళ్ళు 7 8 చేయొచ్చు. డిఫరెంట్ టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి 25 ఉండాలి. టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి 25 ఉండాలి. 5గురిలో 2 మాత్రం డైనమిక్ టీమ్ లీడర్ అయ్యి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటుంది. ఓకే, సో ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటుంది. సో ఎఫెక్స్ టీమ్ లీడర్ గా మీకున్నటువంటి 25 మంది మీద 7% అంటే మీకు 4,725 రూపాయలు వస్తుందండి. అంటే ఫస్ట్ క్యాడర్ లో 2,025 రూపాయలు వచ్చింది 5 మీద. సెకండ్ 25 మీద వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు 15% వస్తుంది. ఆ 25 మీద మీకు ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే మీ టీమ్ రిఫరల్స్, మీ డౌన్ లైన్ లో వచ్చే టీమ్ మీద రిఫరల్స్ 7% చొప్పున మీకు 4,725 టోటల్ 6,750 రూపాయలు వస్తుంది టోటల్ గా. అంటే 2 క్యాడర్ మీద మీకు వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మీకు ఇక్కడే రివార్డు గురించి కూడా చెప్పేస్తాను. ఇది ఎప్పుడు చేసినా నెలలో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, మీ ఇష్టం. ఎప్పుడు చేసినా వచ్చేది మాత్రం రెవెన్యూ అదే సిస్టమ్. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే, నిన్న మీకు చెప్పాను నేను, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తానికి సో ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, జీటీ ఎక్స్ప్రెస్ ఉంది. ఏపీ ఎక్స్ప్రెస్ అయితే 36 గంటలు పడుతుంది. సో జీటీ ఎక్స్ప్రెస్ 24 గంటలు పడుతుంది. గమ్యం ఒకటే, కానీ వెళ్ళే ఫాస్ట్ అనేది తేడా ఉంది, చూసారా? అలాగే ఇక్కడ మీరు ఫాస్ట్ గా చేసుకుంటే అదనంగా మీకు ఇంకొక 5,000 రూపాయలు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎఫెక్స్ టీమ్ లీడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక ఎక్సాటికా లొకేషన్ లో ఒక రిసార్ట్ లో జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు విత్ లంచ్ ఫాలో చేస్తూ మీకు మంచి ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్, కంపెనీ ప్రొఫైల్, ప్రోడక్ట్ గురించి, ప్రాజెక్ట్ గురించి అన్ని చెప్తూ మీకు 5,000 రూపాయలు హానర్ చేసి ఒక గిఫ్ట్ చెక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈయనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారంటే జస్ట్ ఒక 45 రోజుల్లో చేయండి. 5 మంది చేయడానికి వారం రోజులు చాలు. నాకు తెలిసి ఒక 5గురు మనకి నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి లీడర్స్ ఒకే రోజు చేశారు. ఒక 20 మందిని తీసుకొచ్చారు. నేను హోటల్లో దిగాను ఆ రోజుని, నేను చైర్మన్ గారు. ఒక 20 మంది వచ్చారు. అందులో స్పాట్ లో 5గురు సైన్ అప్ చేసేసారు, 6 చేశారు. అట్లా 4-5 చోట్ల జరిగింది. కాబట్టి మీరు ఎక్కువ మంది మ్యాన్ పవర్ తీస్తే రాశిలోంచి వాసన ఎంచుకుంటాం. ఆ మ్యాన్ పవర్ ద్వారా వచ్చిందనమాట. అట్లాగే ఒక రోజులోనే అయిపోయారు. అలాగా కంపెనీ ఏం చెప్తుందా, 5గురితో అదే పని చేస్తే ఒక వారం అయితే వాళ్ళకి ఇంకో వారం, లేదా 15 రోజులు, లేదా 30 రోజులు, అట్లీస్ట్ 45 days లోనే డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆనాటి నుంచి 45 రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తే మీకు అదనంగా మీకు రెవెన్యూ షేరింగ్ వచ్చి మీకు 6,750 రూపాయలు రెవెన్యూ షేరింగ్ వస్తుంది 2 క్యాడర్ల మీద. సో మీకు అదనంగా 5,000 రూపాయలు మీకు ఒక గిఫ్ట్ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవుతారండి. ఎక్సలెంట్ టీమ్ లీడర్ అయితే కంపెనీ ఏం చెప్పింది, మొన్నటి వరకు మనకి ఒక డ్రెస్ కోడ్, ఒక షూటు, బ్లేజరు, మీకు ప్యాంటు, షర్టు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్, టై అనేది ఇస్తుంది. ఎందుకంటే ఒక 150 మంది టీం వస్తారు మీకు. ఈ ఎక్సలెంట్ టీమ్ క్యాడర్ లోనే మీకు 125 మంది వస్తారు. ఆ పైన ఉన్న వాళ్ళు ఒక 25 మంది, 30 మంది ఉన్నారు. దాదాపుగా 180, దాదాపు 200 మంది టీం ఉంటారు. ఈ 200 మంది టీము అప్పుడప్పుడు హోమ్ సెమినార్స్, లేదా గ్రూప్ సెమినార్స్, లేదా హోటల్లో సెమినార్స్ కండక్ట్ చేస్తే సార్ అక్కడికి మీరు ఒక మంచి గెటప్ లో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కంపెనీ మీకు డ్రెస్ కోడ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి మీకు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకని కంపెనీ ఆలోచించి ఇక్కడ మీకు ఒక 20,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తుందండి. ఈ క్యాష్ రివార్డు 20,000 రూపాయలు అదనంగా మీకు రివార్డ్ ఇస్తుంది.
సో మీది ఎక్స్పెన్సెస్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. దీనికి కూడా మీకు కంపెనీ 75 రోజులు టైం ఇచ్చిందండి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ మీ ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవడానికి. సో మీకు ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ అవడానికి 45 రోజులు టైం ఇచ్చింది. సో ఎక్సలెంట్ టీమ్ లీడర్ అవడానికి కోసం 75 రోజులు టైం ఇచ్చింది. సో ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ అయితే 5,000 రివార్డ్ ఇచ్చింది. ఎక్సలెంట్ టీమ్ డ్రెస్ కోడ్ కామన్, అది ఎప్పుడైనా ఇస్తారు. బట్ 75 రోజుల్లో చేశారు కాబట్టి మీకు అడిషనల్ గా 20,000 రూపాయలు మీకు గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అక్కడ వచ్చే కమిషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో 16,875 రూపాయలు వస్తుంది. అక్కడ మీకు ఇచ్చేది 5%. మీ ఐడి మీ కింద మీ కింద వాళ్ళు చేసిన రిఫరెన్స్ మీద 16,875 రూపాయలు మీకు 5% చొప్పున 2,700 మీద వస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాడర్ వచ్చేటప్పటికి మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారండి. ఈ సిల్వర్ డైరెక్టర్ అయితే కంపెనీ మిమ్మల్ని గోవా తీసుకెళ్తుంది, ఫ్లైట్ లో తీసుకెళ్తుంది. అక్కడ క్రూజ్ షిప్ లో మీకు డిన్నర్ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అనమాట. 3 రోజులు ఉంటుంది ఆ ట్రిప్. సో జీవితంలో మంచి మెమరబుల్ ఈవెంట్ అది. అంటే మేము ఆల్రెడీ చూసాము కాబట్టి చెప్తున్నాను నేను. అలాంటి మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడ మీకు మంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి గోవా ట్రిప్. సో అక్కడ ఉన్నటువంటి మీకు వచ్చినటువంటి టీము 625. దీని మీద మీకు 3% కమిషన్ వస్తుంది. టోటల్ గా 50,625 రూపాయలు మీకు కమిషన్ వస్తుంది. సో ఇది ఎప్పుడు చేసినా వస్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే దీన్ని కూడా మీకు ఫాస్ట్ గా చేసుకోండి. ఫాస్ట్ గా చేసుకుంటే మీకు ఫాస్ట్ ఇన్కమ్స్ వస్తాయన్నమాట. అందుకని దీనికి ఏం చేసింది కంపెనీ 100 days కంటెస్ట్ పెట్టింది. 100 రోజులు కంటెస్ట్ పెట్టింది. సో అంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ కి 45 రోజులు, ఎక్సలెంట్ టీమ్ లీడర్ కి 75 రోజులు. సో సిల్వర్ డైరెక్టర్ కి 100 days కంటెస్ట్. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 100 days ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ సిల్వర్ డైరెక్టర్ ఏదైతే ఉందో మీరు ఆ విధంగా చేస్తే మీకు 50,625 రూపాయలు వస్తుంది. సో ఈ విధంగా మీకు 50,625 వస్తుంది. గోవా ట్రిప్ వస్తుంది. ఇది ఓకే. కానీ దీన్ని 100 days లో కనుక చేస్తే, 100 రోజుల్లో కనుక చేస్తే మీకు కంపెనీ 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తుందండి. మీరు కారు కొనుక్కుంటారో ఏం కొనుక్కుంటారో మీ ఇష్టం. అది 2 లక్షల రూపాయలు క్యాష్ రివార్డు. మీకు అక్కడ వచ్చే కమిషన్ ఆ క్యాడర్లో వచ్చేది 50. టోటల్ గా మీకు అంతా పై క్యాడర్ 16,000, 5, 4, 20, 74,000 వస్తుందండి. ఆ 4 క్యాడర్ల మీద మీకు వచ్చే కమిషన్ 74,000 అయితే మీకు రివార్డు 2 లక్షలు ఇస్తుంది. ఆ పైన ఒక 20,000 రివార్డు ఉంది. ఆ పైన ఒక 5,000 రివార్డు క్యాష్ రివార్డు ఉంది. సో ఇన్ని ఏంటి ట్రెజర్ ఆఫ్ ఐలాండ్. ఒక ట్రెజర్ ఆఫ్ ఐలాండ్కి వెళ్తే మీ తెచ్చుకునే సాహసం మీద, మీ తపన మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి సో మీకు 45 రోజులకు ఒక గిఫ్ట్, 100 days 75 రోజులకు ఒక గిఫ్ట్, 100 days ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఫైనల్ గా మీకు 5వ లెవెల్, బట్ నాట్ లాస్ట్ వన్. సో 5వ లెవెల్కి వచ్చేటప్పుడు మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ మీరు ఎప్పుడు చేసినా సరే మీకు గోల్డ్ డైరెక్టర్ గా మీకు వచ్చేది 3,125 మంది ఆ క్యాడర్ లో వస్తారు. మీకు టోటల్ గా 2% కమిషన్ చొప్పున చూసుకుంటే 1,68,700 రూపాయలు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 3,000 మంది మీద మీకు 2% చొప్పున ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 1,68,700. ఈ క్యాడర్ మీరు ఎప్పుడు చేసినా కంపెనీ 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ వర్త్ ఆఫ్ ఇస్తానని చెప్తుంది. దాన్ని మీరు 150 days అంటే 5 నెలలు అనమాట. అంతే కదండి. 5 3 15. 150 days లో ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ కంప్లీట్ చేస్తే అదనంగా మరొక 2 లక్షల రూపాయలు ర్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్రాస్లెట్ ఎప్పుడు చేసినా 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ అది వస్తుంది. కానీ 150 రోజుల్లో 5 నెలల్లో కంప్లీట్ చేస్తే దీని మీద మీకు ఒక 2 లక్షల రూపాయలు అదనంగా మీకు రివార్డ్ రావడం జరుగుతుంది. రివార్డ్స్ ఈ విధంగా చూసుకుంటే ఎఫెక్ట్స్ మీద 5,000 రూపాయలు, సో నెక్స్ట్ ఎక్సలెంట్ మీద 20,000 రూపాయలు, సిల్వర్ డైరెక్టర్ మీద 2 లక్షల రూపాయలు, గోల్డ్ డైరెక్టర్ మీద సో మీకు 1,00,000 రూపాయలు ప్లస్ 2 లక్షల రూపాయలు క్యాష్ రివార్డ్. టోటల్ గా 5,25,000 రూపాయలు రివార్డ్స్ ఉన్నాయండి. 5 నెలలు టైం ఇచ్చింది. సో ఫస్ట్ దానికి 45 రోజులు, తర్వాత దానికి 75 రోజులు, తర్వాత దానికి 100 రోజులు, తర్వాత ప్రమోషన్ కి సో 150 రోజులు, అంటే 5 నెలలు. సో ఈ 5 నెలల్లో మీరు గిఫ్ట్ల రూపంలోనే క్యాష్ రివార్డ్ రూపంలో 5,25,000 తీసుకుంటే మీకు టోటల్ గా ఈ 5 క్యాడర్ల మీద వచ్చే కమిషన్ 2,43,000 రూపాయలండి. మీ కమిషన్ కి 2 రెట్లు ఉంది. రైట్ ఆర్ నాట్? సో ఇదంతా ఎందుకు ఇస్తుందంటే కంపెనీ ఇది స్టార్ట్అప్ కంపెనీ, ఫార్ములేషన్ స్టేజ్ లో ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి
మోర్ మ్యాన్ పవర్ని తీసుకొచ్చుకుంటే, ఎక్కువ మంది టీములు రావడం వల్ల మ్యాన్ పవర్ త్వరగా మల్టిప్లై అవుతుంది. తద్వారా మీ ఇన్కమ్స్ బాగుంటాయి, కంపెనీ టర్న్ ఓవర్ బాగుంటుందని ఈ ఫార్ములేషన్ దశలో, ఈ ఫార్ములేషన్ స్టేజ్ లోని కంపెనీకి ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా, సో నాన్ ప్రాఫిట్ అనే దాని మీద ఆర్గనైజేషన్ కింద ఈ సంవత్సరం పాటు ఏ విధమైన ప్రాఫిట్ ఆశించకుండా మొత్తం మీకు ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతోనే ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ 5 లక్షలు అయిన తర్వాత 6వ లెవెల్లోనే 1.75% పర్సెంటేజ్ వస్తుంది. ఇట్లాగా మీకు 9 లెవెల్స్ వరకు 6, 7, 8, 9 ఈ రెవెన్యూ షేరింగ్ మీకు తర్వాత అర్థం అవుతుంది. ఇక్కడ మీకు 1,70,00,000 వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీ, మనకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో కంపెనీ మీకు రిజిస్టర్ చేస్తుంది. సో రిజిస్టర్ చేస్తుంది అంటే మన కంపెనీలో వేదాద్రిలోని రిసార్ట్స్ ఉన్నాయి, ఆ రిసార్ట్స్ లో ప్రాపర్టీని మీకు రిజిస్టర్ చేస్తుంది. రిజిస్టర్ చేసి దాని మీద మనకు రెంటల్ బైబ్యాక్ వస్తుంది. కొనుక్కున్న వాళ్ళకి రెంటల్ బైబ్యాక్ ఎలాగ వస్తుందో మీకు కూడా అలా వస్తుంది. సుమారుగా 1,50,000 రూపాయలు మీ లైఫ్ టైం రాయల్టీ వస్తుంది. సో అది లాస్ట్ 1 లో సుప్రీం డైరెక్టర్ అవుతారు మీరు. అంటే ఆ సుప్రీం డైరెక్టర్ అయితే కంపెనీకి ఉన్నటువంటి, సో మీరు కంపెనీలోని 1 ఆఫ్ ది డైరెక్టర్ అవుతారు. సుప్రీం డైరెక్టర్ అంటే మీ కంపెనీలో షేర్స్ ఏవైతే ఉన్నాయో 1000 షేర్లు మీకు కేటాయించి మీ లైఫ్ టైం కంపెనీ రాయల్టీ, టీం పరంగా వచ్చేది ఒక రకమైన రాయల్టీ వస్తుంది. కంపెనీలో సుప్రీం డైరెక్టర్లు అందరినీ కూడా కంపెనీలో భాగస్థులు చేసి కంపెనీ టర్న్ ఓవర్ లోని అమౌంట్ తీసి దాన్ని మీకు షేర్స్ రూపంలోని 1000 షేర్స్ కేటాయిస్తుంది అనమాట. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అన్ని ఉన్నాయండి. సముద్రం దగ్గరికి వెళ్ళి గేలం వేస్తే చేప పడుతుంది, వల వేసుకుంటే ఎవడో సముద్రం దగ్గర గేలం వేయడు, వల వేస్తాడు. వల వేస్తే మంచి మంచి సీ ఫుడ్ దొరుకుతుంది. కానీ ఇంకా సాహసం చేసిన వాడు ఒక బోట్ వేసుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళి కాస్ట్లీ ఫుడ్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ ఎత్తుకొస్తాడు. ఇంకా సాహసం వ్యక్తి ధైర్యంతోని ఆయన ఆక్సిజన్ బండ తగిలించుకొని డెప్త్ కి వెళ్ళి ముత్యాలు పగడాలు తెస్తారు. సముద్రం ఏది ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉంది. అంతేగాని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడితే మన కాళ్ళు తడుస్తాయేమో కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. అలాంటి అద్భుతమైనటువంటి ట్రెజర్ ఆఫ్ ఐలాండ్ హైజింగ్ లో ఉందన్నమాట అండి. మీకు కారు, బంగ్లా, వాటినట్టు అన్ని వస్తాయి. గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఏదైనా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంచెం నవ్వు వస్తుంది. ఒక ఆయన కార్తీక మాసం వచ్చిందట. సో కార్తీక మాసం వస్తే ఆయన సంధ్యావందనం చేయడానికి సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. సముద్రం వెళ్ళి స్నానం చేద్దామని చూస్తున్నాడు. కెరటాలు వస్తున్నాయట. కెరటాలు వస్తుంటే మనోడు వెనక్కి వెళ్తున్నాడు. మళ్ళీ కెరటాలు వస్తున్నాయి. ఇలాగా వస్తుంటే ఆ కెరటాలు ఆగుతాయేమోనని చూస్తున్నాడు. ఏంటంటే ఆగుదామని వెళ్ళి స్నానం చేద్దామని. అలాగే పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలాగే ఉండిపోయాడు ఆయన. కెరటాలు ఆగట్లేదు, ఈయన స్నానం చేయట్లే. ఇంతలోకి ఆయన భార్య ఒక అరికెన్ ల్యాంప్, బ్యాటరీ లైట్ వేసుకొని వచ్చింది. పొద్దున్న అనగా వెళ్ళాడు, ఏమైపోయాడు ఈయన, సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తానని ఎంతవరకు రాలేదని కంగారు పడి ఆ సముద్రం దగ్గరికి వెళ్తే ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. ఏమయ్యా పొద్దున్న వచ్చావు, ఇంతవరకు స్నానం అవ్వలేదంటే, ఏం చేయమంటావు, ఆ కెరటాలు వస్తున్నాయి ఆగుతాయేమని చూస్తున్నా, ఆగితే స్నానం చేద్దామని. ఆ ఆగేది లేదు, ఈయన స్నానం చేసేది లేదు. చాలా మంది అటువంటి సాకులు చెప్తా ఉంటుంటారు. సో 2,700 రూపాయలు 100 పెట్టి లక్షలు సంపాదించిన, కోట్లు సంపాదించుకునే ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని చెప్తుంటే సో ఎలా ఉందంటే ఆకలి లేనోడికి అన్నం పెట్టినట్టుగా ఉంది. ఇటువంటి రెవెన్యూ ఎక్కడైనా ఉందో చెప్పండి. మీరు ఒక 5 నెలలు అంటే ఇది మొత్తం 100 రోజులుగా 150 రోజులు కదా ఈ క్యాడర్లను పూర్తి చేయడానికి. ఇప్పుడే వచ్చారు అనుకోండి, సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. 5 నెలలు టైం తీసుకుంటున్నారు మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. 5 నెలలు అంటే 150 రోజులు అంటే 5 నెలలు వరుసని ఇవన్నీ అయితేనే కానీ ఇస్తానని చెప్పట్లేదు. దేనికి దానికే ఇచ్చేస్తుంది ఎప్పటికప్పుడే. 45 రోజులకు ఒక గిఫ్ట్, సో 75 రోజులకు ఒక గిఫ్ట్, 100 రోజులకు ఒక గిఫ్ట్, 150 రోజులకు ఒక గిఫ్ట్, ఇవన్నీ కూడా టైం బౌండ్ రివార్డ్స్ అన్ని ఇచ్చేస్తుంది. వారం 15 రోజులకు 15 రోజులకి పేఅవుట్ ఇచ్చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్. మీకు వచ్చే కమిషన్ 2.5 లక్షలు అయితే మీకు వచ్చే రివార్డ్స్ 5,25,000 రూపాయలు. మీ కమిషన్ కి 2 రెట్లు ఇస్తుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా చెప్పండి. 2,700 రూపాయల ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు మీకు వచ్చే ప్యాకేజ్ లోని ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనమాట. మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా మీకు అమేజింగ్ ప్రొడక్ట్స్ ఇంకోటి జోడిస్తున్నారు 2 ప్రొడక్ట్స్. అవి హోమియో ప్రొడక్ట్స్ అనమాట. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి దగ్గర ఉంచుకోవాల్సిన ప్రొడక్ట్స్ అనమాట. ఎవరిని అడిగానే అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బిర్యానీ తింటారు, నాకు అన్నం అరగట్లేదండి అని ఒక పెప్సీ కోలా ఆ థమ్స్ అప్ తిరుగుతూ ఉంటారు. ఇదేమో టాక్సిక్ ఫుడ్, అదేమో కార్బనైజ్డ్ గ్యాస్. 2 విషయాలే, విషానికి విషం కలిపి తింటా ఉంటారు. సో మరి మన గ్యాస్ రాక ఏమవుతుంది చెప్పండి. సో రెండోది ఏంటంటే 3 పూటలు తింటాం, ఒక పూట వెళ్తానికి
టాయిలెట్కి వెళ్తానికి బద్దకిస్తూ ఉంటుంటారు. సో దానితో మన తిన్న ఫుడ్ అంతా కూడా లోపల పేగులు మడతలు దాదాపుగా 22 మీటర్లు ఉంటాయి పేగులు. ఆ 22 మీటర్ల పేగుల్లోనే మళ్ళీ మడతలు పడి ఉంటది. ఆ మడతల్లోనే ఆగిపోతా ఉంటది ఈ మలినం అంతా. అది బయటికి వెళ్తానికి పూర్వం ఏం చేసేవారు, 6 నెలలకు ఒకసారి ఋతువులు మారినప్పుడల్లా ఆముదం పోసేవారు, కడుపు అంతా క్లీన్ చేసేవారు, విరోచన కర్మ అంటారు. సో ఋతువులు మారినప్పుడు, ఎండాకాలం వానాకాలం వచ్చినప్పుడల్లా, సీజన్ మారినప్పుడల్లా ఆముదం పోసి పేగుల్ని క్లీన్ చేసేవారు. దాన్ని విరోచన కర్మ అనేవారు. సో అది లేదు ఇప్పుడు. ఆముదం అంటే ఏంటో ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. ఆ విరోచన కర్మ అనేది లేదు. సో అది వచ్చినప్పుడు పోతా ఉంటుంటాం. దానివల్ల పేగుల మడతల్లోని అనకూడదు కానీ 2-3 కేజీలు ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికి సో కాన్స్టిపేషన్ అని రకరకాలుగా చేస్తూ ఉంటారు. దానికోసం అద్భుతమైనటువంటి హోమియో డ్రాప్స్ ఉంది. జస్ట్ ఒక కప్పు నీళ్ళల్లోని మనం 10 డ్రాప్స్ వేసుకొని తీసుకుంటే సో కడుపులో ఉన్న మూల ఉన్నటువంటి మల్లి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంటే ఆ విధంగా కాన్స్టిపేషన్ మీద టాబ్లెట్ మన లిక్విడ్ వచ్చిందండి. అదే విధంగా మీకు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కొందరు స్పైసీ ఫుడ్ తింటే తేనుపులు వస్తూ ఉంటాయి, కొందరికేమో ఉత్తుకుతినట్టు గ్యాస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ టైంలో భోజనం చేయకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎదరకు పొంగి వచ్చేసి తర్వాత మీరు అసిరచ్ చేస్తే పెప్టిక్ అల్సర్ కింద మరి పుళ్ళు పడిపోతూ ఉంటాయి. సో అలాంటికి సో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి సో కాన్స్టిపేషన్ కి అద్భుతమైనటువంటి 2 హోమియో డ్రాప్స్ కూడా మీకు ఈ ప్యాక్ లో జోడిస్తారు. సో మీరు 2700కి మీకు నచ్చినటువంటి సీబక్తార్ను, నారీ మ్యాక్స్ ఏవైతే తీసుకుంటారో దాంతో పాటుగా ఇవి అడిషనల్ గా ఇంకో 2 ప్రొడక్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్యాకేజ్ తీసుకొని సో ఇప్పుడు మనం అందరినీ కూడా ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ లోకి వాళ్ళు ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత ఇది ఎన్ని రకాల బెనిఫిట్స్, 6 రకాల బెనిఫిట్స్ వచ్చినాయి మనకి. ఈ బెనిఫిట్స్ తో పాటుగా మనకి సో కన్సల్టేషన్ మీద, ట్రీట్మెంట్ మీద అవి అడిషనల్ బెనిఫిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమ్యూనిటీని బిల్డప్ చేయండి. మోర్ మ్యాన్ పవర్, మోర్ టర్న్ ఓవర్, లెస్ మార్జిన్, మోర్ ప్రాఫిట్ అనే సిద్ధాంతం మీద కోట్ల రూపాయలు సంపాదించుకున్న అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. ఫాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెసెంట్ ఈజ్ ఎ గిఫ్ట్, దట్ గిఫ్ట్ ఈజ్ ఐజింగ్, దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అర్థమైందండి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఎల్వి గారు. ఈ రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో ప్రతి ఒక్క ఆయిజింగ్ హెల్త్ అడ్వైజర్ కూడా దీన్ని మీరు ఒక రేపు మార్నింగ్ కల్లా మీకు ఇది రికార్డెడ్ వీడియో గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్ చేసిన తర్వాత రోజు ఒకసారన్నా ఈ వీడియోని మీరు బైహార్ట్ చేసినట్టయితే, ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ మన కంపెనీ గురించి వచ్చింది, మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి వచ్చింది, మెడికల్ ప్యానల్ గురించి వచ్చింది, అదే విధంగా ఆ వీడియో షేరింగ్ ఉంది అందులో. నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ అంటే మోనోపాలిక్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఆ ప్రొడక్ట్స్ ని ఎలా మీరు రిఫర్ చేయాలి వాటి గురించి వచ్చింది. యాజ్ వెల్ యాజ్ దాని తర్వాత బిజినెస్ ప్లాన్ 5 క్యాడర్స్ లోను మీరు దాదాపు ఓన్లీ రివార్డ్సే 5,25,000 రూపాయల వరకు మీరు రివార్డ్స్ తీసుకోవచ్చు. అదే విధంగా 2,60,000 రూపాయలు మీరు పే అవుట్ తీసుకోవచ్చు. ప్లస్ దీని తర్వాత మీ బిజినెస్ అనేది, మీ క్యాడర్స్ అనేది ఒకసారి మీరు 5 లెవెల్స్ పూర్తి చేశారు, 5 క్యాడర్స్ పూర్తి చేశారంటే నెక్స్ట్ 4 క్యాడర్స్ అనేది 2 to 3 months లోనే మీరు అచీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీరు బిజినెస్ అంటే ఏంటో తెలుసుకోండి. బిజినెస్ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మన బిజినెస్ ప్లాన్ ఏంటి, మన బిజినెస్ ప్లాన్ లో ఉన్న గొప్పతనం ఏంటి, వేరే ఇతర కంపెనీలకి మనకున్న తేడా ఏంటి. ఇక్కడ ఏమి టార్గెట్ లేదు, మ్యాచింగ్ లేదు, లేకపోతే స్పిల్ ఓవర్ లేదు, లేదా పవర్స్ లేవు. డైరెక్ట్ మీరు ఎంత చేస్తే అంత, మీ టీం ఎంత చేస్తే అంత, మీ టీంని ఎంత పుషప్ చేస్తే మీరు అంత పైకి వెళ్తా ఉంటారు. దాదాపు పే అవుట్స్, రివార్డ్స్ 2 కలుపుకొని సుప్రీం డైరెక్టర్ అయ్యేసరికల్లా మీరు 9.5 నుంచి 10 కోట్ల రూపాయలు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు డిజైన్ చేసుకోండి. మీరు ఎంతవరకు, మీరు 2 నెలల్లో చేస్తారా, 3 నెలల్లో చేస్తారా, 4 నెలల్లో చేస్తారా, 5 నెలల్లో చేస్తారా, సంవత్సరంలో చేద్దాం అనుకుంటున్నారా, డివైడెడ్ బై ప్రతి నెల మీకు ఇన్కమ్ అనేది 10 నెలల్లో చేస్తే డివైడెడ్ బై 10 నెలలు అంటే 10 కోట్లు డివైడెడ్ బై 10 నెలలు వేసుకుంటే నెల 1 కోటి రూపాయలు. ఏ కంపెనీలో ఎక్కడ మీకు చేస్తే, ఏ బిజినెస్ చేస్తే మీకు వస్తుంది. జస్ట్ థింక్ ఇట్. మీరు ఈ వీడియోని బైహార్ట్ చేయండి, మొత్తం కంఠస్థం చేయండి. మీకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. దీన్ని 2700తో ఇంతకుముందు 3 ఆయుర్వేదిక్ ఆయుజింగ్ మోనోపాలిక్ ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా 2 మళ్ళా హోమియోపతి అంటే 2700లోను మొత్తం 5 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. 2 హోమియోపతిలోను కూడా, ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి సంబంధించింది, రెండోది కాన్స్టిపేషన్ కి. చూడండి, 3 ఆయుర్వేదిక్ లో మీరు సీబక్తాన్ తీసుకోవచ్చు, లేదా ఆర్థో తీసుకోవచ్చు, లేదా నారిమ్యాక్స్ తీసుకోవచ్చు, లేదా తులసి డ్రాప్ తీసుకోవచ్చు, లేదా హెర్బల్ ఆయిల్ ప్లస్ షాంపూ తీసుకోవచ్చు. ఇట్లా మీ ఇష్టం, మీరు ఏదన్నా ఎనీ 3 ప్రొడక్ట్స్ అవి తీసుకోవచ్చు, ప్లస్ 2 హోమియోపతి. ఎందుకంటే జనరల్ గా ప్రతి ఇంట్లోనూ అవసరమైంది
ఎందుకు ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏ ఇంట్లోనూ కూడా ప్రాబ్లం లేని వాళ్ళు లేరు. అట్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి లాస్ట్ 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కామన్ అయిపోయింది. జస్ట్ మీరు హోమియో డ్రాప్స్ 10 డ్రాప్స్ ఒక గ్లాస్ వాటర్ లో పొద్దున్న సాయంత్రం వేసుకోండి, మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ దాదాపు 15 రోజుల నుంచి 4 రోజులు మొత్తం మటుమయం అవుతుంది. అదే విధంగా మోషన్ కంటే ఫ్రీ మోషన్ అవడం కోసం, అంటే అలోపతిక్ టాబ్లెట్లు వాడే కంటే మనం హోమియోపతి ఆయుర్వేదం మీద ఎక్కువ డిపెండ్ అవుతాం కాబట్టి ఇవి రెండు హోమియోపతి టాబ్లెట్లు, మన లిక్విడ్స్, 3 ఆయుజింగ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఇట్లా 5 ప్రొడక్ట్స్ మీకు కిట్ లో వస్తుంది. మీకు ఇంతకన్నా ఏం కావాలి? మీరు ఏమైనా పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడ 2700 పెట్టుబడి పెడుతున్నారు. ఆల్మోస్ట్ మీకు 2700కి 2700 వరకు మీకు కంపెనీ మీకు ప్యాకేజ్ ఇస్తుంది. ఆ ప్యాకేజ్ తో మీకు 10 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ రోజు చెప్పిన ఈ వీడియో మొత్తం ఏదైతుందో ఇది రికార్డ్ అయ్యి రేపు మార్నింగ్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేయగానే ప్రతిరోజు అవసరమైతే నిద్రమాని తెల్లవారులు 100 సార్లు చూడండి ఈ వీడియోని. మీకు బిజినెస్ ప్లాన్ అర్థం అవుతుంది. అప్ టు 5 క్యాడర్స్ వరకు, తర్వాత నెక్స్ట్ 4 క్యాడర్స్ మళ్ళా దాదాపు 1 గంట పడుతుంది వాటికి. ఈ 5 క్యాడర్స్ వరకు అర్థం చేసుకోండి. మీరు ఆ రివార్డు కోసం, ఎందుకంటే 3 లక్షల రూపాయలు గోల్డ్ రివార్డ్ వస్తుంది మీకు, అట్లా 2 లక్షల రూపాయలు కార్ ఫండ్ వస్తుంది, 20,000 రూపాయలు మీరు ఎక్స్పెన్సెస్ ఇస్తుంది, 5,000 రూపాయలు ఎక్స్పెన్సెస్ ఇస్తుంది, ఓన్లీ రివార్డ్సే. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మొత్తం నిద్రలో కూడా ఆయుజింగ్ బిజినెస్ ప్లానే గుర్తు రావాలి, నిద్రలో కూడా ఆయుజింగ్ ప్రొడక్ట్సే గుర్తు రావాలి, నిద్రలో కూడా ట్రీట్మెంట్స్. ఈ రోజు టైం లేదు ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి, అది కూడా ఒక రోజు ఎల్వి గారు ఆ ట్రీట్మెంట్స్ గురించి కూడా చెప్తారు. ఒకసారి ఆ ట్రీట్మెంట్ టెస్ట్ ముందు విన్నారంటే మీరు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. కానీ అదే మనకి బేస్ కాదు. మెయిన్ ఇప్పుడు సైన్ అప్ ఓన్లీ మీరు టీమ్ బిల్డప్ మీదనే 10 కోట్ల రూపాయలు, ఓన్లీ టీమ్ బిల్డప్ 10 కోట్ల రూపాయలు. సంవత్సరం 6 నెలల డిసైడ్ చేసుకోండి, లేదా 3 నెలల. ఒక్కొక్క లీడర్ సీనియర్ లీడర్ ఉన్నారు, ఆ లీడర్లకు 3 నెలల్లో కూడా సుప్రీం డైరెక్టర్ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న టీమ్ ని జస్ట్ మీరు సైన్ అప్ 2700 ఒక మెడికల్ కిట్ ఇచ్చేయండి, 2700 మెడికల్ కిట్ ఇచ్చేయండి, అంతే. జస్ట్ సైన్ అప్ 2700. ఇది రెండే మీరు ఫాలో అవుతూ టీమ్ ని బిల్డప్ చేసుకుంటే 10 కోట్లు మీకు. ఇంకా రీపర్చేజ్ ఇన్కమ్ అదనమే, పేషెంట్ కన్సల్టేషన్ ఎక్స్ట్రానే, పేషెంట్ ట్రీట్మెంట్ ఎక్స్ట్రానే, అవన్నీ కలుపుకుంటే దాదాపు అయ్యి ఒక 10 కోట్ల వరకు, అంటే దాదాపు 20 కోట్లు మీరు ఎర్న్ చేసుకునే అవకాశాన్ని జస్ట్ మీరు సైన్ అప్ చేసి మీరు సిస్టమ్ లో ఉండి, ఈ సిస్టమ్ ఈ రోజు చెప్పిన వీడియోని ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు బై హార్ట్ చేయండి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మన బిజినెస్ ఒకళ్ళ మీద డిపెండెంట్ బిజినెస్ కాదు. మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ హెల్త్ అడ్వైజర్ అవ్వాలంటే ఈ వీడియోని 1కి 10 సార్లు చూడండి, లేకపోతే 100 సార్లు చూడండి. చూసి నేర్చుకొని దీన్ని మీరు ఇది చేసుకొని ఇదే ప్రెజెంటేషన్ ఎవరికైనా పంపించాలా, ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడమండి, 1 గంట పాటు ఉంది. ఈ వీడియో మొత్తం చూడమండి. దాని తర్వాత వాళ్ళకున్న ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇంతటితో మనకి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ 4 లెవెల్స్ అదనంగా వచ్చే మన ప్రొడక్ట్స్, ఆ హోమియోపతి ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా రేపు ఉంటుంది. కాబట్టి మాక్సిమం మా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, వీలైనంత మంది ఎక్కువ మందిని ఈ వెబినార్ కి తీసుకొని రండి. జస్ట్ మీరు చేయాల్సింది మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోకర్లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఒక ఫోన్ ఉంటే చాలు. ఆ ఫోన్ ని 1 గంట పాటు ఇతర కాల్స్ అన్ని పక్కా పెట్టి టైం షెడ్యూల్ పెట్టుకోండి. 7:30 to 8:30 ఎన్ని పనులున్నా మేము ఓన్లీ ఈ వెబినార్ లోనే ఉంటాము, ఈ వెబినార్ లోనే మేము ఉంటాము. మీ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పండి, మీ టీం మెంబర్స్ కి అదే చెప్పండి, మీ కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అదే చెప్పండి. జస్ట్ 1 hour చూడండి. ఇదే మీరు రేపొద్దున మీరు టీమ్ కూడా మీరు బిల్డప్ అయిన తర్వాత కూడా మీరు ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ ఇదే విధంగా ఉంటది. సో కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాలంటే మీకు ఓపిక ఉండాలి, దానికి తగిన టైం మీరు కేటాయించగలగాలి. 10 కోట్ల రూపాయలు కావాలి, 10 నిమిషాలు మీరు టైం కేటాయించారు, 1 గంట టైం కేటాయించారు. కోట్ల రూపాయలు కావాలి. ఎవరో ఒక అన్నోన్ కంపెనీ, ఏదన్నా అనెథికల్ కంపెనీ 1 లక్ష రూపాయలు పెట్టండి 10,000 ఇస్తున్నాం అంటే అన్ని రోజు మొత్తం పని మానుకొని అక్కడ కూర్చొని ఆ 10,000 రూపాయలు మీకు వచ్చే 10,000 రూపాయల కోసం 10 మందిని ముంచుతారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. జెన్యూన్ బిజినెస్, జెన్యూనిటీ. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఒక హెల్త్ ప్రొఫెషనల్, మన దగ్గర అంత డాక్టర్స్ ప్యానల్, ఒక డాక్టర్ గా మీరు ఫీల్ అవుతూ మీరు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఓన్లీ సైన్ అప్, ఓన్లీ టీమ్ బిల్డప్ మీద కంపెనీ కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని మీరు 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి తద్వారా మీరు మీ టీం ని బిల్డప్ చేసుకొని మీరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలల టార్గెట్ లో మీకు దాదాపు 5.5 లక్షలు అంటే నెలకు 1 లక్ష రూపాయలు. దాని తర్వాత మీకు ఇది 10 రెట్లు అవుతుంది, 10x అయిపోతుంది. అది అంటే ఇప్పుడు వచ్చిన 5 లక్షల రూపాయలు ఇంటూ 10 అంటే 50 లక్షల రూపాయలకి ప్రతి నెల మీరు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంతకన్నా మాకు అన్ని తెలుసు, మీకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు, మేము చేయగలుగుతామని అనుకుంటే అది మీ దురదృష్టం. కాకపోతే నేర్చుకోండి. ఫస్ట్ ఈ వీడియో మొత్తం 1కి 100 సార్లు చూడండి, 10 సార్లు కూడా కాదు, 100 సార్లు చూడండి.
చూసి మీరు కళ్ళు మూసుకున్నా ఆ వీడియో మొత్తం మీకు బైహార్ట్ వచ్చేయాలి. అంటే సార్ చెప్పిన, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్వి గారు చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా వాల్యుబుల్ ఈ రోజు ఇచ్చింది. కాబట్టి ఇది సిస్టమేటిక్ గా దీన్ని రికార్డ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు మిస్ అవ్వకుండా 10 మందికి షేర్ చేయండి. 10 మంది ద్వారా ఈ 2700 ప్యాకేజ్, 2700 ప్యాకేజ్ ద్వారా 5 ప్రొడక్ట్స్, అంటే ఒక ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. అంటే ఒక నెలకు సరిపోను ఫుల్ మెడికల్ కిట్. మన ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాటి సంబంధించి బయటకు వెళ్లాల్సిన పని లేదు. 100% సేఫ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ అయిన ప్రొడక్ట్స్, క్లినికల్ ట్రయల్స్ అయిన ప్రొడక్ట్స్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన ఓన్ ఫార్ములా. ఎవరి దయాదాక్షల మీద మనం ఆధారపడి మనం ఇచ్చేయట్లే. మన సైంటిస్టుల దగ్గర మనం ఆయుజింగ్ కంపెనీ పర్చేజ్ చేసుకుని పేటెంట్ తీసుకున్న ఓన్ ఫార్ములాతో తయారవుతున్న ఈ మెడిసిన్స్. ఇవే కాకుండా 10,000 రకాల డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీరు ఈ రోజు వీడియోని మరొకసారి చెప్తున్నా, 1కి 100 సార్లు చూడండి. డే నైట్ మొత్తం కూర్చొని చూడండి, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మొత్తం కూర్చొని చూడండి. అర్థం చేసుకోండి. దీనిలో ఈ ప్లాన్ లో ఎక్సర్సైజ్, పెన్ను పేపర్ పట్టుకొని ఆ బుక్ లో మొత్తం నోట్ చేసుకోండి, క్యాల్కులేషన్ చేసుకోండి. ఇది మీరు ఈ బిజినెస్ ప్లాన్ మీకు వచ్చిందని అంటే నెక్స్ట్ మీకు తిరుగులేదు. ఇప్పటి వరకు మీరు బ్లైండ్ ఫేస్ తో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% అంటే ఇంకా కొంచెం ఉంది. దాదాపు 75% ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ ప్లాన్స్ గురించి వచ్చింది. కాబట్టి దీన్ని నేర్చుకొని 10 మందికి షేర్ చేయండి. సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్. రేపటి నుంచి ఈ వెబినార్ కి ఈ యొక్క ప్రెజెంటేషన్ ఎంత స్ట్రాంగ్ గా డే బై డే, ప్రతిరోజు రోజు ఎంత స్ట్రాంగ్ గా వెళ్తున్నామో అర్థం చేసుకోండి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వెబినార్ లో ఒక 5 మినిట్స్ ఒక్కొక్కరికి టాపిక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకోండి. ఈ రోజు నేర్చుకుంటే మీకు అవకాశం వస్తుంది, మీ టీం ని మీరు బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు దాదాపు మనకి 1:15 వరకు మనం కేటాయించడం జరిగింది. సో 1 hour అనుకున్నాము. ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ అప్గ్రేడెడ్ ఎన్హాన్స్డ్ బిజినెస్ ప్లాన్ కి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఇది ఎవరో ఒకరు సంపాదించేది కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న బిజినెస్ ప్లాన్ ఇది. కంపెనీ రెడీ టు గివ్ టు ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి. అంటే ఏ ఒక్కరికో, ఎల్వి గారికో, లేకపోతే రెడ్డి గారికో, సుబ్బయ్య గారికో, లేకపోతే పద్మయ్య గారికి, ఇలా ఒక్కరికే కాదు, ఎనీబడి మీరు అచీవ్ అయ్యారంటే కంపెనీ ఇస్ రెడీ టు గివ్ ద రివార్డ్స్ అండ్ అవార్డ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, దీని గురించి మొత్తం నేర్చుకోండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి నేర్పండి. డూప్లికేటింగ్ అంటే అదే, మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పండి. మీరు నేర్చుకోండి, ఆ 10 మందిని మళ్ళీ ఇంకో 100 మందికి నేర్పించినట్టు చేయండి. ఇదే కాపీ కటింగ్ అని అంటే. కాబట్టి ఇంతటితో ఈ రోజు ఈ సెషన్ ముగిస్తూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ బిజినెస్ ప్లాన్. ట్రై యువర్ బెస్ట్. మీరు 10 days, 15 days, 1 month, 2 months, 3 months, 4 months, 5 months టార్గెట్ పెట్టుకోండి. స్టెప్ వైజ్ మీరు వెళ్ళండి. ఈ స్పీకర్స్ ఎల్వి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా గానీ ఆయన ఉన్న టైం కేటాయించుకుని, ఆయన టైం తక్కువ ఉండేది, అయినా నేను రిక్వెస్ట్ చేసి ఆ టైం ని ఆయన ఎవరు కాల్ చేసినా గానీ ఆయన రెస్పాండ్ కాకుండా ఉండరు. సో అంత జెంటిల్మెన్, అంత ఎక్స్పీరియన్స్డ్ మన కంపెనీతోని ఉన్నారు అంటే ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని 1కి 100 సార్లు మళ్ళీ చూడండి. చూసి, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పాను నేను, కనీసం నేను ఇన్నిసార్లు చెప్పానంటే దీనిలో ఎంత దమ్ముందో మీరు అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ మీరు ప్రతి ఒక్కరిని కూడా నేను గోల్డ్ డైరెక్టర్ చూడాలనుకుంటున్నాను. ఆ స్టేజ్ మీద రికగ్నిషన్ 3 లక్షల గోల్డ్ తీసుకునేటప్పుడు మీ కళ్ళల్లో, మీ ఫ్యామిలీ కళ్ళల్లో ఉండే ఆనందం ఎలా ఉంటుందో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు చూడాలని ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, కనీసం 100 మందికైనా కానీ అంటే ఆ రోజు ఎవరెవరు గెస్ట్లు వస్తారని చెప్పలేము, వాళ్ళ చేతుల మీదుగా మీరు తీసుకుంటే అదొక మీకు మీ జీవితంలో ఒక మైల్ స్టోన్. ఎందుకంటే ఇవన్నీ ఇన్కమ్ వస్తుంది పోతుంది, బట్ అవార్డ్స్ రివార్డ్స్ అదనేది మీకు నిలబడిపోతాయి. కాబట్టి మనకు వచ్చే ప్రాపర్టీస్ కానీ, అవార్డ్స్ రివార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు అవన్నీ ఉంటాయి. ఇంకా అవి పోయే కాదు, డబ్బులు వస్తాయి పోతాయి. ఇందులో నెట్వర్క్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్లు టర్న్ ఓవర్ ఇచ్చారు కంపెనీలకి, కొన్ని కోట్లు సంపాదించారు. ఈ రోజున 10,000 రూపాయలు కూడా 2,700 రూపాయలు సైన్అప్ చేయమనంటే రేపు ఎల్లుండి అని అంటారు. అంటే దట్ ఈస్ ద నెట్వర్క్ లీడర్ యొక్క ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి. అంటే అట్లా టెంప్టేషన్కి వెళ్తారు, మునిగిపోతారు, ముంచుతారు, ఇలా చేస్తారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మీరు నిరభ్యంతరంగా ఇమీడియట్ గా మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే కొత్తగా ఈ రోజు ఉన్నారో వాళ్ళు 2007 తో స్టార్ట్ అవ్వండి. మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత 1 by 1 అంచెలంచెలుగా మీ యొక్క అవార్డ్స్ ని, క్యాడర్స్ ని ఇచ్చేస్తూ మీరు అచీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు ఎవరైనా డౌట్స్ కి ఏమన్నా ఇంకొక 10 minutes మనం కేటాయిద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంతసేపు సార్ చెప్పినా, నేను చెప్పినా, కనీసం ఒకళ్ళు క్లాప్స్ పంపించడం కానీ, తమ్ము ఇవ్వటం కానీ, అంటే మీకు అసలు ఆ యొక్క అవేర్నెస్ రావట్లేదు. ఒక డిజిటల్ మీటింగ్ ఎలా ఉంటుంది అవేర్నెస్ రావట్లేదు. అంటే మీరు అసలు వింటున్నారా లేదో కూడా అర్థం కాని పరిస్థితి.
సో అసలు మీకు ఎందు గురించి అంటే ఇది ఎస్ ఇప్పుడు ఇట్లా దీని వల్ల ఏమవుతుందంటే ఎస్ కాన్సన్ట్రేషన్ ఉంది, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందనే ఐడియా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వస్తూ ఉంటది, ఇంకా మోటివేషన్ గా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ ప్లాన్ ని బైహార్ట్ చేయండి. మనము 5th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏ విధంగా అయితే మనం బైహార్ట్ చేస్తామో అట్లా బైహార్ట్ చేయండి బిజినెస్ ప్లాన్ ని, బైహార్ట్ చేసి ఇచ్చేయండి. ఇప్పుడు ఎవరికైనా ఈ బిజినెస్ ప్లాన్ సంబంధించి ఓన్లీ బిజినెస్ ప్లాన్, ప్రొడక్ట్, డిసీజెస్, ట్రీట్మెంట్స్ పక్కా పెట్టేయండి. ఈ బిజినెస్ ప్లాన్ మీద మీరు ఎలా కమిట్ అవ్వదు, ఎందుకంటే మెంటారింగ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైతే కమిటెడ్ గా ఉంటారో 25 లీడర్స్, ఆ లీడర్స్ కి స్పెషల్ క్లాసు ఎల్వి సార్, ఇంకా వేరే అదర్ వీళ్ళతోని మెయిన్ గా మన ఎల్వి సార్ మంచి మెంటారు, ఆయనతో 25 మందికి హార్డ్ కోర్ ట్రైనింగ్, వాళ్ళకి స్పెషల్ సెషన్, ఓన్లీ అంతమంది తప్ప వేరే ఇంకొక అదర్ పర్సన్ ఎంటర్ అవడానికి లేదు. ఎందుకంటే డే వైజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన బాడీ అటానమీ మీద, మన బిజినెస్ ప్లాన్ మీద, ప్రతి ఒక్కదాని మీద కూడా రోజుకి 1 గంట పాటు మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రతి రోజు అటెండ్ అవ్వాల్సింది ఆ ట్రైనింగ్ కి. అదే మీ పెట్టుబడి. ఇంకా అంతకన్నా కంపెనీ ఇంత ఎఫర్ట్ చేసి మీరు పెడుతున్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకొని ఇది చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ బిజినెస్ ప్లాన్ గురించి మీకు ఏమన్నా అప్రిషియేషన్ అనిపించినా, ఎంతమంది దీన్ని సాధిద్దాం అనుకుంటున్నారో అది కూడా మీరు మీ వాయిస్ ద్వారా మీరు వినిపించవచ్చు. సో మైక్స్ ఆన్ చేసుకోండి, మైక్స్ వీడియో కూడా ఆన్ చేసుకొని ఒక 10 minutes మనం జస్ట్ ఇంటరాక్షన్ అన్నమాట. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను శివనారెడ్డి సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. ఈ ప్లాను ఇప్పుడు మీరు చెప్పిన అదే కొత్త ప్లాన్ చాలా సూపర్ ఉంది సార్. 100% ఎగ్జైటింగ్ ఉంది సార్, బాగా ఎగ్జైటింగ్ ఉంది. మేము కంపల్సరీ చేస్తాం సార్. ఎన్ని రోజులు మేము కూడా చేయలేకపోయినాము, కానీ ఈ ప్లాన్ విన్న తర్వాత అంటే ఇంతకుముందు కూడా ప్లాన్ బాగుంది సార్, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ యాడ్ చేశారు, ప్లస్ ప్లాన్ చేంజ్ చేశారు. మీరు నెక్స్ట్ మనకు ఎఫెక్స్ 7%, 5% చేశారు కదా సార్, అడ్జస్ట్మెంట్ చేశారు కదా. చాలా బాగుంది సార్, చాలా సూపర్ ఉంది. అంటే మనం 10x లో, ఇది 2x లో కానీ 3x లో కానీ చేసుకుంటే ఇంకా పెద్ద ఇన్కమ్స్ వస్తాయి సార్ వీటిలో. ఇంకా అసలు మనం ఊహించలేము ఆ ఇన్కమ్ 2-3 అనేది. అంటే మనం ఓన్లీ 1x కాకుండా మనం మినిమం ఈచ్ మెంబర్ 20 మెంబర్స్ రిక్రూట్ చేసే టార్గెట్ పెట్టుకోవాలా. అది కూడా మీరు క్యారీ అండి 35 అంటే శివనారెడ్డి గారు, అది మనం అంటే 35 మార్క్స్ క్లాస్ అంటామే, అట్లాగా మినిమం 5 మీద వెళ్ళాం మనం. అవునవును సార్. వెళ్తేనే మరి ఆ విధమైన చూడండి, 2.5 లక్షల రూపాయలు మీకు 5 కేటల మీద రెవెన్యూ వస్తే, సో ఫస్ట్ లెవెల్ 15%, తర్వాత 7%, 5%, 3%, 2% టోటల్ గా వచ్చిన సుమారుగా 4,000 మంది మీకు వచ్చిన రెవెన్యూ 2.5 లక్షలు అయితే రివార్డ్ 5,25,000, ఓవరాల్ గా 7,70,000 రూపాయలు మీకు 5 నెలలు అంటే 150 రోజులు అంటే 5 months ఓవరాల్ గా. ఈ 5 months లో 7 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు తీసుకునే డిజైనింగ్ ఉంది. సో అంటే రివార్డ్స్ రూపంలోని రెవెన్యూ టోటల్ గా మీకు 8 లక్షలు అంటే ఆన్ యావరేజ్ గా 1,75,000 రూపాయలు ఈ 5 నెలల్లో. ఇంత రెవెన్యూ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ప్రతి సంవత్సరం ఇలా ఇవ్వలేము. సో పర్మనెంట్ రివార్డ్స్ ఎలాగో ఉన్నాయి. సో గోవా ట్రిప్ తీసుకెళ్తాం, 1,00,000 రూపాయలు బ్రాస్లెట్ ఇస్తాం, తర్వాత కార్ ఫండ్, అది కార్ ఇస్తాము, తర్వాత ప్రాపర్టీ ఇస్తాం, సైటు, కారు, ఇవన్నీ ఫారెన్ ట్రిప్, ఇవన్నీ మామూలు పర్మనెంట్ రివార్డ్, ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు ఇస్తాం. కానీ ఫస్ట్ ప్రైమరీ దశలో ఇక్కడ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా మంచి ఉత్సాహంగా ఫైనాన్షియల్ గా నిలబెడితే సో టీములు ఫాస్ట్ గా వస్తాయి. ఈ ఫస్ట్ ఇయర్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకుందాం కంపెనీ. ఈ ఫస్ట్ ఇయర్ ఈ ఫార్ములేషన్ స్టేజ్ లో ఎక్కువ మంది మ్యాన్ పవర్ ను మనం ఆకర్షించగలిగి ఎక్కువ మంది మ్యాన్ పవర్ తీస్తే మిగతాది ఎలాగో పర్మనెంట్ రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ టైమ్ బౌండ్ రివార్డ్స్ ప్రస్తుతం ఇస్తే ఎక్కువ మంది మ్యాన్ పవర్ తీసుకురావడం అవకాశం ఉంటుందని. సో కంపెనీ ప్రాఫిట్ ఆశించకుండా ఈ సంవత్సరం పాటు మనం ప్రాఫిట్ ఆశించొద్దు, ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. కాబట్టి డెవలప్మెంట్ కి అవుతాయి కదా ఖర్చు. రేపు పొద్దున మీటింగ్ పెట్టామంటే కనీసం మీటింగ్ హాల్లో ఖర్చే 2-3 లక్షలు ఉంటుంది. సో రివార్డులు కాకుండా హాల్లో ఒకటి ఉంటే మరి అక్కడ లంచ్ కానీ, టీ, స్నాక్స్ కానీ, సో హాల్ రెంట్ కానీ, మనం తీసుకునేది రిసార్ట్లు మామూలుగా కాదు, ఏదో మామూలు హోటల్ కాదు, అది రిసార్ట్లు చాలా కాస్ట్ ఉంటుంది లంచ్ అది. సో అలాంటి చోట మనం ఖర్చు పెడితే సో ఎలాగైతే ఖర్చు పెడుతున్నాం ఇది కూడా ఖర్చు అనుకుందాం అనే ఉద్దేశంతో CMD గారు నాతో డిస్కస్ చేస్తే సో మరి మనకు వర్కౌట్ అవుద్దా లేదా అన్ని చేస్తే అసలు మనం దీని మీద ఏమీ ఆశించొద్దు. ఈ 5 నెలలు ఏమీ ఆశించొద్దు, ఏది ఉన్నా సరే మనం రివార్డుల రూపంలో ఇవ్వాలని 5,25,000 రూపాయల రివార్డులు. సో మీకు 45 రోజులకి, 75 రోజులకి, 100 రోజులకి, 150 రోజులకి, సో ఎక్కడికక్కడే దానికి కేటాయించేశారు. అన్ని అయ్యకి ఇస్తానని చెప్పట్లా, దేనికి దానికే కేటాయించారు.
రేపు రాబోయే ఎల్వి గారు మన యొక్క మీటింగ్స్ స్టార్ హోటల్ ఎలా ఉంటుందో జస్ట్ అదే అదేనండి. సో మీటింగ్స్ అంటే మీరు చాలా చూసి ఉంటారు కానండి, అంటే నా ఆధ్వర్యంలో నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని గత 20 ఏళ్ళుగా చాలా చేశాను నేను. సో జీవితంలో మీరు ఎప్పుడు కని విని చూడరు అనమాట, ఆ టైప్ లో మీకు ఆనర్ జరుగుతుంది. సో అంటే మేము తులాభారాలు కూడా చేసాం రూపాయి కాయిన్స్ తోని. సో రూపాయి కాయిన్లతో ఆయన ఆ త్రాసులో పెట్టి చూసిన తర్వాత లక్ష్మీదేవిని అలా తూయకూడదని రియలైజ్ అయ్యి అది మానేసాం. సో అట్లాగా మీకు ఆ హానర్ అనేది పూలమాలలతో మిమ్మల్ని సత్కరించి శాలువాలతో సన్మానం చేసి, సో మీ జీవితంలోని షష్టి పూర్తి ఎలా చేస్తూ అంత ఘనంగా చేసుకుంటారో అంత భార్యాభర్తలను ఇద్దరిని కూడా పిలిచి హానర్ చేసి సో ఆ డబ్బులు ఏమైనా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అసలు అంటే మనము ప్రోగ్రామ్స్ 20 సంవత్సరాల్లో చాలా చేశాను నేను. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేయాలని నేను ఎండి గారు ఎంతో తప్పిస్తున్నాం. సో దానికి అంటే ఒక్క మీటింగ్ కనుక మన నా రెడ్డి గారు ఒక్క మీటింగ్ కనుక అది జరిగింది అనుకోండి, అంటే ఒక సక్సెస్ మీట్ అన్నమాట. ఆ సక్సెస్ మీట్ లో హానర్ చేసి మీకు ఈ అమౌంట్లు ఇస్తూ ఉంటే జనం మీ అంటే పరిగెట్టి వస్తారండి. సో జనరల్ గా మేమేం చేసామంటే ఒక్క ఆ మీటింగ్లకి యానివర్సరీ ఫంక్షన్ అనుకుంటా చేసినప్పుడు మీరు వచ్చేటప్పుడు మీకు జరిగిన హానర్ ఏదైతే ఉందో మీ నెక్స్ట్ జనరేషన్ తెలియాలి. మీరు ఎవరినైతే ఇన్వాల్వ్ చేద్దామో వాళ్ళని కూడా రమ్మన్నావా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి అరే ఎంత గొప్ప ఆనర్ ఉందని మనకు అప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు మనం వినిపించుకోలేదు అని వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకే రోజు 28 కార్లు ఒకే వేదిక మీద ఇచ్చాను నేను 2011 జనవరి 28వ తారీఖు, నా బాగా గుర్తు. సో 28 కార్లు ఒకే రోజు ఇస్తే ఆ హాల్ సరిపోవాలి, రోడ్డు మీద పార్కింగ్ అంతా పెట్టి వాళ్ళందరికీ వైఫ్ అండ్ హస్బెండ్ సన్మానం చేసి కారు తాళాలు ఇస్తుంటే వచ్చిన జనం 2000 మంది వచ్చారు. వాళ్ళకి భోజనాలు పెట్టలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయాము. అంటే మోరోవర్ మనది మన బిజినెస్ ఎలాంటిది అంటే జనరల్ గా బయట వేరే కంపెనీల వాటితో కంపేర్ చేస్తే మనం జనాలకు సర్వీస్ ఇస్తున్నాం సార్. ఇస్తూ ప్లస్ వర్తి ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. మన వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కి వర్తి ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. ఇంకా అంతకు మించి ఇంకేం పెద్దగా అవసరం లేదు. ఇంకోటి ఫస్ట్ లెవెల్ జనరల్ గా ఎవరైనా కానీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి దాని మీద పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి 15% ప్లస్ 7%. అంటే ఎవరైనా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వాళ్ళ మీద మానిటరింగ్ బాగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళని టీం పెంచడానికి, అంటే మన ఫస్ట్ లెవెల్ వాళ్ళను ఫోకస్ చేసేసి వాళ్ళ చేత మళ్ళీ కొత్త టీంను రిక్రూట్ చేయించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే 7% అనేది పెద్ద అమౌంట్. ఆ రకంగా ఎవరికి వాళ్ళు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ మాత్రము జనరల్ గా ఫస్ట్ లెవెల్ మీద 15% వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు, కొందరిని కూర్చోబెడితే వాళ్ళు ఫాలోఅప్ చేసింది అప్లైనే కదా, ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసేది ఆయన ఫాలోఅప్ చేయాలి, హెల్ప్ చేయాలి. అంతే సార్. ఇప్పుడు మనం ఎక్కువ రెవెన్యూ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నేను ఆ విధంగా డిస్కస్ చేస్తే చైర్మన్ గారు చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. 10 మంది ఎవరైనా మనం ఇంత ముందు 4 ఉండేది, దాన్ని కూడా 5 చేసాం. కూడా 4ని 5 చేసాం. అవును సార్, సూపర్ సార్, సూపర్ సార్. ఇంకోటి సార్, ఇంకా నాది ఒక రిక్వెస్ట్ సార్. ఇప్పుడు మేము ఇంతకుముందు అంటే యాక్చువల్ గా మా బ్యాడ్ లక్ అనుకోండి, మేము ఇంతకుముందు జాయిన్ అయినాము. డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే కనుక మాకు టైం సరిపోదు. మీరు మాకు ఇవాళ అనౌన్స్ చేసినారు కాబట్టి ఈ రోజు నుంచి టైం ఇవ్వండి. 45 days శివనారాయణ రెడ్డి గారు కన్సిడర్. ఇప్పుడు ఇవాళ 26వ తారీఖు, ఇంకొక 4 రోజులు కూడా టైం ఇస్తున్నాం. ఓకే, సో మనకి సెప్టెంబర్ 1st నుంచి నెక్స్ట్ 5 months. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. సెప్టెంబర్ 1st నుంచి నెక్స్ట్ 5 months. థ్యాంక్ యూ సార్. అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను, మాకు మీరు చేస్తారా లేదా అని. చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు లేదు కాబట్టి అందుకే ఈ 3 రోజులు కూడా మీకు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటానికి టైం ఇస్తున్నాము. సో ఈ 3 రోజులు మనకి ఆయిజింగ్ కావాల్సింది 100 మంది 10 కోట్ల రూపాయలు తీసుకోవాలి నాకు సంవత్సరంలో. అది నా కోరిక, నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకునేది 10 కోట్ల రూపాయలు 100 మంది సార్. సో అంటే 100 మంది కంపెనీ డైరెక్టర్లు అయిపోతారు అక్కడ పర్మనెంట్. 100 మంది ఇంకా మనకి ఎందుకంటే హెల్త్ సర్వీస్ లోను ఇంతకన్నా మనం హెల్త్ సర్వీస్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించడం, అది కూడా కాలర్ ఎగరేసుకుంటూ, ఒకళ్ళకి మనం బైండ్ అవ్వాల్సిన పని లేదు, ఒకళ్ళకి మనం ఇబ్బంది పెట్టాము, చీట్ చేసామన్న అవకాశం లేకుండా మనం కాలర్ ఎగరేసుకుంటూ లీగల్లీ వైట్ మనీ విత్ ట్యాక్స్ డిడక్షన్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా మీరు ప్రతి సంవత్సరం మీరు ఓన్లీ ట్యాక్స్ డిడక్షన్ మీద కోట్ల రూపాయల దాదాపు 2% మీకు మళ్ళీ ఎన్హాన్స్ అంటే అది ఒక 2 కోట్ల 10 కోట్ల మీద 2% చూడండి మన గవర్నమెంట్ కట్టేది, మళ్ళీ అది మీకు రియంబర్స్ అవుతుంది. మళ్ళీ కంపెనీ కూడా జిఎస్టీ ద్వారా కంపెనీ జిఎస్టీ పే చేస్తుంది. ఎవ్రీథింగ్ టోటల్లీ మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే వీడియో ప్లే చేసాం. మన ఎంత మీరు
వెబ్సైట్ లో చూడండి, మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎవరిని అడగాల్సిన పని లేదు. కంపెనీ ఎట్లాంటిదని ప్రతి ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అన్ని ఉంటాయి. ఏ కంపెనీ కూడా పెట్టదు మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, మ్యానుఫ్యాక్చర్ ఇది అయినా ప్రతిదీ కూడా మనం ఇచ్చేసాం. ఓకే, సెప్టెంబర్ 1st నుంచి నెక్స్ట్ 5 months కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఇన్కమ్ ఈజ్ ఫస్ట్. ఎపెక్స్ టీమ్ ఆ రికగ్నేషన్ చూడండి మీకు ఎలా ఉంటుందో. ఎపెక్స్ టీమ్ లో కనీసం 100 మంది క్వాలిఫై అవ్వాలి. 100 మంది ఎక్స్ట్రాడినరీ రిసార్ట్, అవుట్ స్టేషన్ వాళ్ళకైతే వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ టైప్ లో రామోజీ ఫిల్మ్ సిటీ పక్కన ఒక రిసార్ట్. సో వన్ ఫుల్ డే అంటే నైట్ అండ్ మార్నింగ్ మళ్ళీ నైట్ డిన్నర్ ఉంటది. డిన్నర్ అంటే ఎక్స్ట్రాడినరీ ఇది. దానికి మీరు 100 మంది క్వాలిఫై అవ్వండి చాలు నాకు. ఆ తర్వాత మీ బిజినెస్ ఎలా ఉంటుందో చూడండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేసుకుందాం సార్. ఎస్ తప్పకుండా. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా తర్వాత రేపటి నుంచి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, రేపటి నుంచి ఎవరైతే ఐడీలు పెడతారో వాళ్ళందరూ కూడా హైలైట్ చేయాలండి. కాబట్టి ఊరికే మనం వచ్చి పాత వాళ్ళు వచ్చి ఎండడం వెళ్ళిపోవడం కాకుండా, ఈ రోజు నేను ఒక ఐడి తెచ్చా, నేను 2 తెచ్చా, 3 తెచ్చా, ఎవరెవరు వచ్చారో వాళ్ళని కూడా హైలైట్ చేసుకుంటూ వెళ్తే అది మిగతా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో మీరు రావడమే కాదు, సో ఐడీలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పెట్టారో ఐడీలు పెట్టిన వాళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేయండి. ఈయన కొత్తగా వచ్చారండి, ఈయన ఈ రోజు నేను ఐడి పెట్టించానని ఇంట్రడ్యూస్ చేయండి అందరికి. వాళ్ళు మనం తర్వాత రికగ్నైజ్ చేద్దాం. ఆ విధంగా చేయడం వల్ల మిగతా వాళ్ళకి అది ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని నా ఉద్దేశం. కరెక్ట్. అది మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి లిస్ట్ చేద్దాం. అది కూడా అప్రిషియేషన్ ఇచ్చుకుంటూ లిస్ట్ ప్రొడ్యూస్ చేద్దాం ప్రతిరోజు కూడా. అదే అండి, అలా ఆఫీస్ నుంచి మనం లిస్ట్ తీయండి సార్. తీసినప్పుడు రోజు మనం అది అనౌన్స్ చేద్దాం. షూర్, డిఫరెంట్ ప్లేస్. ఓకే, ఓకేనండి. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. రైట్. ఇంకా ఎనీబడి అండి? క్లోజ్ చేద్దామా?